సాధారణమైన ఈ మంగళ షాపులు గానీ, బ్యూటీ పార్లర్‌లో ఎదుగుదల పెద్దగా ఉండదు. ఏమై ఉంటది? ఏమన్నా లోపం ఉందా? వాళ్ళకేదన్నా మీ శుభ ఆశీస్సులేమన్నా ఇస్తారా? ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్కి మంగళ షాప్ వాళ్ళకందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. ఓకే. చేశారు. బ్యూటీ పార్లర్‌లకు కూడా ఇదే వాడతారు. మీ వెనకాల ఒక విగ్రహం పెట్టారు. ఏంటి సార్ ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటి? ఉద్యోగులు నిలబడట్లేదు. ఏ ఆఫీస్ పెట్టినా కూడా బాకీ వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమైన అధికారుల వరకు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి అంటే ఏమైనా వాస్తు మార్పులు కానీ ఇట్లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఈ రోజుల్లో వర్కర్స్ ప్రాబ్లం అనేది చాలా టూ మచ్గా ఉంది. ఎందుకంటే వర్కర్స్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన సినిమాల్లో మెగాస్టార్, రాజకీయాల్లోకి వస్తే జీరో అయిపోయారు ఆయన. సో వీటన్నిటి కారణం అదేనా? ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? కొనిదల శివశంకర వరప్రసాద్ అనే పేరు చిరంజీవిగా మారినప్పుడు ఆయన ప్రొఫెషన్లో కింగ్ అయ్యారు. కింగ్ భగవంతుడు ఆయనకి ఆ ప్రొఫెషన్లో హాయ్ వ్యూయర్స్, కొలుగురి 24/7 ఛానల్కి స్వాగతం. మీరు చాలామంది మీలో సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వ్యూస్ అయితే లక్షల్లో ఇస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలామంది. దయచేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో మీకు నిత్యం వస్తుంటాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో మనం వ్యాపారం చేస్తుంటాం, ఉద్యోగం చేస్తుంటాం, ఇలా రకరకాల వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటాం. కానీ మనకు తెలియకుండానే అనుకోకుండా భారీ నష్టాలు. మనం నిజంగా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు కాక ఆ రంగంలో, అయినా సరే నష్టాలు వస్తుంటాయి. ఎలా సాధ్యం? అంటే దీని వెనుక మనకు తెలియని ఏవైనా శక్తులు ఉంటాయా? మనలో చాలామంది అనుకుంటాం, నేను ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ వ్యాపారంలో, నాకు నేను నష్టపోవడం ఏంటి అని. అంటే దీని వెనక మనకు తెలియని, అంటే మన పేరులోని దోషాలు కావచ్చు, మన ఇంటి ఆఫీసు వాస్తు దోషాలు కావచ్చు, లేదంటే సంఖ్యాశాస్త్రపరమైన దోషాలు కూడా ఏమైనా ఉండొచ్చు, మనకు తెలియదు. అవి తెలుసుకుంటే ఇక మీరు అప్పుడే వ్యాపారం ప్రారంభించినా కూడా ధనలక్ష్మి మీ ఇంటికి మీ ఆఫీస్కి అలా పరుగులు పెడుతూ వస్తుంది. సో అంత వాస్తు, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యాన్ని మేళవించి పరిష్కారాలు చేసినప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో అట్లాంటి ఒక అద్భుతమైన జ్యోతిష్యుని వాళ్ళ మీ ముందు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఆయన సుప్రసిద్ధులు, సమృద్ధి వాస్తు అధినేత సంజయ్ శర్మ గారు. సో వారు గత ఎపిసోడ్లో అద్భుతమైన వ్యూవర్షిప్తో బ్రహ్మాండంగా ఉంది వారి ఎపిసోడ్, చూస్తున్నారు జనం. సో మరి అయితే నేను వారిని ఆహ్వానించేటప్పుడు ఒక విషయం రిక్వెస్ట్ చేశాను. సార్ మీరు వాస్తు అంటున్నారు, కిటికీలు, గోడలు, తలుపులు విరగ్గొట్టి పగలగొట్టి మాత్రం చేస్తా అంటే వద్దు సార్ అని చెప్పాను. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, అస్సలు మీకు రూపాయి తగలకుండా కూడా నేను పరిష్కారం చెప్తా, మీకు ఓకేనా అన్నప్పుడు మనం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు ధైర్యంగా ఈ యొక్క ఆయన చెప్పే పరిష్కారాన్ని ధైర్యంగా ఫాలో అవ్వచ్చు, నాది హామీ. ఇక మొదలు పెడదాం. గురుగారు నమస్కారం. శ్రీ విశ్వకర్మ దేవతాభ్యో నమః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్సవ కర్మణి. ఈ శ్లోకానికి చాలా పెద్ద తాత్పర్యం ఉందండి. అలాగే వాస్తు అంటే వాస్తుకు దేవుడు విశ్వకర్మ ప్రకాశుడు అని చెప్పుకున్నాం. ఆ విశ్వకర్మ ప్రకాశుడి జన్మదినము రేపే అవ్వడంతో ఈరోజు మనం ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాం, చాలా సంతోషము. ఆ విశ్వకర్మ ప్రకాశుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్పాను. కాబట్టి అది కాకుండా లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు మొట్టమొదట మీతో పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారే ఈ ప్రేక్షక మహాశయులు అందరూ కూడా ఇచ్చినటువంటి
వాళ్ళ ఆధార అభిమానాలు అంతా ఇంత కాదండి. ఒకే రోజులో వేలల్లో కాల్స్ వచ్చాయి. అవును. వాళ్ళ అభిమానం ప్రేమ అంతా కూడా చాటారు. దీనికి ముఖ్య కారణమైనటువంటి బిఎస్ టాక్ షో వారి ఆధ్వర్యంలో ఇది అంతా జరిగింది కాబట్టి ప్రేక్షక మహాశయులకి మరి బిఎస్ టాక్ షో వారికి నా శతకోటి అభినందనలకు కృతజ్ఞతలని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దానిలో మాదేం లేదు సార్, మేము ఊరికే ప్లేట్ లాంటి వాళ్ళం. అందులో ఉన్న పదార్థం మీరు ఎంత అద్భుతంగా ఆశువుగా ఎంత ప్యాషన్తో, అంటే మీరు ఎంత మీ అనుభవం అక్కడ అంత బాగా ఉపయోగపడింది, అంత గొప్పగా చెప్పారు కాబట్టి అంతగా ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించారు. చాలా సంతోషం సార్. ధన్యవాదాలండి సార్ ఇక ముఖ్యంగా సరే, గృహవాస్తు అంటే మనం చెప్పుకున్నాం పోయినసారి, చాలా మంది చెప్తుంటారు. అవునండి. ముఖ్యంగా కార్యాలయం కమర్షియల్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, కమర్షియల్ వాస్తు. ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే మళ్ళీ వ్యాపారం బాగుండాలి, మనం చేసే వృత్తి బాగుండాలి, మనం చేసే ఉద్యోగం బాగుండాలి. సో ఈ మూడు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. అవునండి. కాబట్టి నాకు ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించి వీటికి సంబంధించిన, అంటే ఆఫీస్లో ఏది ఎలా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అనేది చాలా ముఖ్యం. అవును. సో దీని గురించి వాళ్ళు నాకు వివరిస్తారా? ఓకే, తప్పకుండా అండి. మీరు అడిగింది నేను చెప్తాను. థ్యాంక్ యూ గురుగారు. అయితే నా ప్రధానమైన సందేహం గురుగారు, ఈ చాలా మంది మంగళ షాపులు, ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు, ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు. అవునండి. నేను చూశాను చాలా మంది, అంటే దీనిలో కూడా కార్పొరేట్ రంగం వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ సాధారణమైన ఈ మంగళ షాపులు కానీ బ్యూటీ పార్లర్లలో ఎదుగుదల పెద్దగా ఉండదు. ఏమై ఉంటుంది? ఏమన్నా లోపం ఉందా? వాళ్ళకి ఏదన్నా మీ శుభ ఆశీస్సులు ఏమన్నా ఇస్తారా? చాలా మంచి పాయింట్ చెప్పారండి గురుగారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు మంగళి షాపు అని అన్న నాయి బ్రాహ్మణులు. కరెక్ట్. మనకేందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ సమానులే భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే. కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు, ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈరోజు మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్కి, మంగళ షాప్ వాళ్ళకి అందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. మంగళవారం రోజు షాప్ మూస్తారు. ఎందుకండి? అవును, మంగళవారం కలిసి వస్తుందో నాకు అదే ఇప్పటికీ అర్థం కాదు. అది కాదు కారణం. మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే, మంగళవారం కుజుడిది, వెంట్రుకలు కేతువి, శనివాత్తు రాహువాత్తు అవాత్తు శని అని అంటారు. కుజవాత్తు కేతువత్ కుజ అని అంటారు. అంటే కేతు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు, శని రాహులు ఇద్దరు కూడా మిత్రులు. వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి. అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుందంటే, కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నవి. ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. కుజుడు అంటే కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది? వెంట్రుక. మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ. క్లారిటీ వచ్చిందా సార్? వీళ్ళిద్దరు మిత్రగ్రహాలు, వాళ్ళు యాంటీ వర్క్ చేయరు ఆ రోజు. అందు గురించి అని అది ఆ రోజు ఆపడం జరిగింది. రెండోది, దీనికి కారణం ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ్స్ కి కూడా ఇది క్లారిటీగా తెలియదు ఇంతవరకు. వాళ్ళకందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకున్న తలపైన వెంట్రుకలు కానీ, గడ్డం పైన ఉన్నటువంటి వెంట్రుక, ఒంటిపైన వెంట్రుక అంతా కూడా కేతువునే. సిజరియన్ అని అంటారు. సిజరియన్ అంటే కత్తెర. కుజ దోషం ఉంటే సిజరియన్ జరుగుతుంది, కత్తెర అన్నమాట. కాబట్టి ఈ మంగళవారం రోజు కేతుని ఆయన సంహరించడు. ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే. కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు. రెండోది, ఇదే మన నాయి బ్రాహ్మణ్స్ కి ముఖ్య చిట్కా చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు.
ఇది 100% సత్యం. ఓకే. ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర. ఓకే. వాళ్ళ మంగళి షాప్లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే మనకు ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్లో కేతు ఉంటాడు అండ్ కుజుడు వచ్చేసి సౌత్లో ఉంటాడు. ఎగ్జాక్ట్గా సౌత్లో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఓకే. వీళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఓ, రెండోది, మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ వెంట్రుకలు అమ్మకూడదు. అచ్చా. సెలవు ఉందని వాళ్ళు అమ్మేస్తుంటారు. ఓకే. ఈ 2 పనులు గనక వీళ్ళు కరెక్ట్గా చేస్తే వీళ్ళకి దినదినాభివృద్ధి ఉంటుంది. సూపర్. అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇంకా గ్రాండ్గానే చెప్పగలుగుతాం. సూపర్. బట్ ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. నాయ బ్రాహ్మిన్స్కి ఇది మంచి విషయం మీరు అడిగారు, సూపర్. చాలా మంచి హెల్ప్ చేశారు. బ్యూటీ పార్లర్ కూడా ఇదే వర్తిస్తుంది. బ్యూటీ పార్లర్కి ఇది వర్తించేది టోటల్ ఉల్టా. ఓ, 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 ఓ. బ్యూటీ పార్లర్స్ వచ్చేసి సార్ మీకు ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ మీ లోపల అయితే ఏదో మంచి 6 సెన్స్ పవర్ ఉందండి. అంటే లేదు సార్, అంటే నేను చూస్తుంటా కదా, వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉంటారు. పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి పాపం. అవును. అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి అంటే వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా, కులపరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం. లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసో లేదో కానీ మీ మన బిఎస్ షో మాధ్యంగా, బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను. ప్లీజ్. ఆ ఆడతల్లులు ఆ ఫీల్డ్లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి దాచుకొని అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంత అండి? చాలా వేడెక్కిపోతున్నాయి రెంట్లు. ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం ఆ తల్లి కష్టపడుతుంది. కష్టపడి మంచిగా చేసుకొని నలుగురిని దేవుడా అని ఒక కస్టమర్ని పోగు చేసుకున్న మూమెంట్లోనే ఈమెకి కాంపిటీషన్గా కావాలని ఆమె ఇంకో ఆమె పెడుతుంది అక్కడ. ఆమె పొట్టగొట్టుకున్నది కాకుండా ఈమె పొట్ట కొడుతుంది అనమాట. ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి. ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లం. అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిట్కా చెప్తా. అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఈ ఆడతల్లులకు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు చెప్పండి. అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్లో హెయిర్ కటింగ్ జరుగుతుంది. ఐబ్రో చేస్తారు అండ్ హెయిర్ కట్ చేస్తారు. ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి. మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది. అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకపోవడంలో. రెండోది, మిగతా సర్వీసెస్ చేయొచ్చు, మిగతా చేయొచ్చు అండి. వీళ్ళు అన్ని సర్వీసెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం. ముఖంలోనే 9 గ్రహాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు? 9 గ్రహాలు ఉన్నాయి. మనకు కనిపించే 2 కళ్ళు సూర్యచంద్రులు. కుజుడు వచ్చేసి దవడ, నమలేది దవడ కుజుడు. బుధుడు వచ్చేది మన ఏది నుదురు. గురువు వచ్చేసి ముక్కు, 2 రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా, అది గురువు అన్నమాట. ధ్యానం చేస్తారు అందుకే. శుక్రుడు వచ్చేసి బుగ్గలు. ఇప్పుడు మన బ్యూటీ పార్లర్లో బుగ్గల పైన మన మేకప్ చేస్తారు. ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు ఉంటాడు అనమాట. శని వచ్చేసి ఈ గడ్డం. రాహు వచ్చేసి పెదాలు. కేతు వచ్చేసి వెంట్రుకలు. 9 గ్రహాలు
మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు ఎవరు చెప్పాలా. చెప్పాలా అవును అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో. సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే, చేయండి. ఆ, ఒకటేసారి అవాయిడ్ చేయలేకపోతే కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని correct. తగ్గించుకుంటే మంచిది. రెండో చిట్కా ఇస్తున్నాను బ్యూటీ పార్లర్ వాళ్ళకి. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఉమ్, మీ బ్యూటీ పార్లర్ లో నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఓకే నార్త్ వెస్ట్ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అంటారు. అది ఓకే గ్లోబల్ సపోర్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్లోబల్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్ సెక్స్ డిజీజ్ ఓకే. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ లో ఉంటాయి. ఓకే ఈ నార్త్ వెస్ట్ అనే దగ్గర భార్యాభర్తల ఫోటో కనుక అక్కడ పెడితే వాళ్ళ జీవితాంతం విడిపోరు అనమాట. ఓ కాబట్టి అంత పవర్ అట్రాక్షన్ జోన్ లో ఉంది. ఓకే ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి మెయిన్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవును ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నార్త్ ఈస్ట్ లో ఒక చెక్క లాంటిది ఒక కబోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. #1 సేల్ అవుతాయి. ఓ సూపర్ 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 సార్. రైట్ అండి. డన్. ఇంకొకటి సార్, మీ వెనకాల ఒక విగ్రహం పెట్టారు. ఉమ్. ఏంటి సార్ ఆ విగ్రహ ప్రత్యేకత ఏంటి? రాజరాజుడు దేవేంద్రుడు దేవతలకే రాజు. ఆ, ఆయన గురించి నేను మీకు మొత్తం ప్రత్యేకంగా వివరంగా చెప్తా. ఓకే రైట్. సో తర్వాత ముఖ్యమైన సమస్య సార్, అంటే అన్ని వాస్తు కంటే ముందు ఉద్యోగులు నిలబడట్లేదు. ఓకే. ఏ ఆఫీస్ పెట్టినా కూడా ఉమ్. పాకి వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమైన అధికారుల వరకు ఉమ్. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఉమ్. ఈ పరిస్థితి మారాలి అంటే ఏమైనా వాస్తు మార్పులు కానీ ఇట్లాంటివి చేయాల్సి ఉంటుందా? శ్రీనివాస్ గారు, మీరు అడిగింది క్వశ్చన్ నేను ఇంకా క్లారిటీ చేస్తా. ప్లీజ్. ఎందుకంటే మీరు అడిగిన పాయింట్ ఏంటంటే వర్కర్స్ నిలబడట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే కదా సార్ మీరు అడిగింది. అంతే సార్. ఈ రోజుల్లో వర్కర్స్ ప్రాబ్లం అనేది చాలా టూ మచ్ గా ఉందండి. అవును ఎందుకంటే వర్కర్స్ కి మనశ్శాంతి లేదు, అటు వర్కర్స్ ని పెట్టుకున్న వాళ్ళకు కూడా మనశ్శాంతి లేదు. అవును ఈ వర్కర్స్ నిలబడకపోవడానికి కారణము మన ఇంట్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ లో డోర్ ఫస్ట్ పాయింట్. ఓకే తర్వాత వచ్చేసి మనకు ఎప్పుడు కూడా వర్కర్స్ నిలబడాలి అని అంటే నార్త్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఈ 3 ప్లేస్లు గనక కరెక్ట్గా ఉంటే తర్వాత వెస్ట్, ఇవి గనక మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మీ దగ్గర ఖచ్చితంగా వర్కర్స్ నిలబడతారు. ఓకే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక క్లయింట్ ఉన్నాడండి, ఆయన నాకు అడిగిన మెయిన్ ప్రత్యేకమైన క్వశ్చన్ ఏంటంటే, సార్ నా దగ్గర అపారమైన కోట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నేను విదేశాలు తిరుగుతుంటా, నా తల్లిని మా ఇంట్లో పెట్టి వెళ్ళా, నాకు ఇంతవరకు ఇన్ని రోజుల నుండి నేను ఎంత శాలరీ ఇవ్వడానికైనా పర్వాలేదండి, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా మా అమ్మని చూసుకోరు సార్, నాకున్న ప్రధానమైన సమస్య అది అని అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్న బెడ్ని మార్చి వాళ్ళకి మెయిన్ వెస్ట్లో వర్కర్స్కి కావాల్సినటువంటి ఒక ఫోటో ఉంటుంది. వర్కర్స్ నిలబడాలంటే ఆ ఫోటో వెస్ట్లో పెట్టించి ఇవన్నీ గ్యాడ్జెట్స్ తోటి చేస్తామన్నమాట. అది అలా పెట్టించి మేము అలా చేసిన తర్వాత గత 5-6 ఇయర్స్ నుండి ఒకరే వర్కర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర. చాలా మంచిగా మాట్లాడతాడు. రెండోది ఇదే సమస్య అండి, డ్రైవర్లు నిలబడట్లేదు, డ్రైవర్లు పదే మారిపోతున్నారు అన్న ప్రాబ్లం ఉండేది. వాళ్ళకు కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి మన దగ్గర మనం ఒకరి దగ్గర సర్వెంట్ అవ్వాలనేది ఉంటది, మనకొకరు సర్వెంట్ అవ్వాలనేది కూడా ఉంటది. మనకు సర్వెంట్ అవ్వాలి అన్న వాళ్ళ ప్లేస్ మన ఇంట్లో ఎక్కడొస్తుందో చూసుకొని ఆ ప్లేస్లో ఒక గ్యాడ్జెట్ అనేది పెట్టాం. ఎలాంటిది, ఇటు ఓనర్ అటు వర్కర్ ఇద్దరు కూడా ఎలా ఉంటారన్న, కలిసిమెలిసి ఎలా ఉంటారన్న ఒక ఫోటో పెట్టాం. ఫోటో అంటే గ్యాడ్జెట్ లాంటిది, ఒక విగ్రహం లాంటిది. అలా పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి కనీసం కొన్ని సంవత్సరాల నుండి డ్రైవర్లు మారట్లే, ఒక్క డ్రైవర్ పై 2 డ్రైవర్లను పెట్టుకున్నారు. ఆయన మంచి ఇచ్చేసుకొని డ్రైవర్స్ కి ఉండడానికి కూడా ఇల్లు ఇచ్చారు సార్. సో ఈ విధంగా
మనకు మెయిన్ క్వశ్చన్లు సార్ మీరు Right. ఇవాళ అడిగింది నెయ్యి బ్రాహ్మిన్స్, ప్రధానమైన, బ్యూటీ అవును. పార్లర్ అండ్ ఈ వర్కర్ సమస్య. అవును, ఈ 3 సమస్యలు మీరు చాలా ఈ రోజు ఈ Important, జనాలకి yes. ఏం కావాలన్నది మీరు అడిగారు. కరెక్ట్. నేను నా ద్వారా ఈ విధంగా మీకు చెప్పానండి. థ్యాంక్ యూ గురుగారు. అట్లా ఇంకొక చివరి కాదు, ఈ సిరీస్ లో ముఖ్యంగా ఇప్పుడు విశ్వకర్మ జయంతి అని జరుగుతుంది కదా గురుగారు. అవునండి. ఏంటి ఆ విశ్వకర్మ ప్రత్యేకత ఏంటి? ప్రకాశుడు, అచ్చా, ఏంటి ఆయన ప్రత్యేకత? విశ్వకర్మ ప్రకాశుడు విశ్వానికే ఇంజనీర్, ఓకే దేవతలకే ఆయన గాడ్కే ఇంజనీర్. ఆయన ఓకే అంటే దేవతలు అన్ని చేయలేక కాదు, ఆయన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పారు. ఓకే సప్త ఋషులకు మీరు ముహూర్తాలు పెట్టండి అయ్యా అని చెప్పారు. అవును. ఇంద్రుడికి ఏమన్నారు, నా పక్కనే ఇంద్రుడు ఉన్నాడు ఆ, అని మీరు చూపించారు. అవును. ఈ ఇంద్రుడు దేవతలకే రాజు. ఓ ఈ ఇంద్రుడిని ఎప్పుడు కూడా మనం కామెంట్ చేయకూడదు. అచ్చా, ఆ ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహం గనక మనకు ఈయన ఉంటే, ఇంద్రలోక అధిపతి ఇంద్రుడా? ఆ. ఓ, ఓకే ఆ ఇంద్రలోక అధిపతి దేవతలకు రాజు. Yes. దేవతలు కూడా ఈ ఇంద్రుడు వస్తే లేచి నించుంటారు, అవును, ఎందుకంటే ఆధిపత్యం ఇచ్చారు కదా. కరెక్ట్. కాబట్టి ఆ, భగవంతుడి ఇష్టం లేనిది ఏది జరగదు. కాబట్టి ఆ ఇంద్రుడికి అంత పవర్ ఉందన్నమాట. ఇంద్రుడికి ఆ పవర్ ఇచ్చినప్పుడు, సప్త ఋషులకు ఆ పవర్ ఇచ్చినప్పుడు, మరి సృష్టిని నిర్మించడానికి కూడా ఒకరిని ఎన్నుకొని ఉంటారు కదా. అవును, ఆ ఎన్నుకున్న పేరే విశ్వకర్మ ప్రకాశుడు. ఓకే ఆయనను ఎన్నుకున్న రోజే మన ఈ సెప్టెంబర్ సో 17వ తారీఖు రేపు. అవునండి. ఆ, ఈ విశ్వకర్మ జయంతి. రేపండి. రేపు ఈ 17వ తారీఖు విశ్వకర్మ ప్రకాశుడు పుట్టినటువంటి రోజు. ఓకే ఆయనకి సృష్టి నిర్మించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు అనుగ్రహాన్ని ఇచ్చారు. ఓకే. ఆయన ఫస్ట్ నిర్మించినది ఏంటి అండి అంటే సత్యలోకం, ఓకే సత్య యుగం. మనకు 4 యుగాలు, అవును, కృత, త్రేత, ద్వాపర, సత్య. కలి. ఆ, కృత సత్య రెండు ఒకటే. అచ్చా, ఓకే. ఆ, కృత త్రేతాయుగంలో రాముడు, ఉమ్. ద్వాపర కృష్ణుడు, కృష్ణుడు. కలియుగంలో ఇక చూడండి అది ఇంకా ఎవరు ఇతర లేరు. తాండవం చూడండి ఎట్లా ఉందో. అవును, సో ఈ 4 యుగాలకి ఆయనని ఏది నిర్మించమని భగవంతులు అనుగ్రహం ఇచ్చారు. ఓకే ముందు కృత యుగాన్ని నిర్మించింది ఆయనే. తర్వాత ముందు ముందు త్రేతాయుగం. కృత యుగం ముందు, ఆహా. తర్వాత త్రేత, అచ్చా, తర్వాత ద్వాపర. అచ్చా, త్రేతాయుగాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మ ప్రకాశుడే. ఓకే. లంకను నిర్మించింది కూడా ఆయనే, ఓ, స్వర్ణలంక. స్వర్ణలంక, అవును. అది రావణుడిది కాదండి. ఆ లంక వచ్చేసి పరమేశ్వరుడు పార్వతికి ఇచ్చినటువంటి బహుకరణ. అది ఆ, నిజమైనటువంటి రావణుడి లంక కాదు అది. ఓకే. ఆ పార్వతికి బహుకరించినటువంటి లంక. అది ఆ, నిర్మించడానికి కుబేరుణ్ణి విశ్వకర్మ ప్రకాశుని పిలిచింది సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ, పిలిచి, విశ్వకర్మ, ఈ విశ్వానికి నువ్వేనయ్యా అన్ని కూడా కర్మలు అనుసరించేది, కాబట్టి నువ్వు లంకను నిర్మించు. లంక కూడా కాదు, పార్వతి, స్వర్ణలంక. ఆ, పార్వతి స్వర్గము, ఓ, పార్వతీదేవి యొక్క స్వర్గము. అచ్చా, ఇప్పుడు వైకుంఠము లక్ష్మీదేవిది. అవును, మరి నాకు కూడా ఏదైనా ఉంటే బాగుంటది కదా స్వామి అని పార్వతీదేవి అడిగింది. అడుగుతారు కదా. అడిగినప్పుడు ఎందుకు దేవి మనకు కైలాసం ఉంది కదా అంటే, లేదు ముచ్చటగా ఏదన్నా ఇవ్వండి అంటే, సరే నీ ముచ్చటే లోక కళ్యాణార్థం ఎప్పుడు మిగిలిపోతుంది చూడు సుమా అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. తదాస్తు, నేను నీకు ఒక భవనాన్ని ఇస్తున్నానని కుబేరుణ్ణి ఫస్ట్ విశ్వకర్మ ప్రకాశుని పిలిస్తే, మరి అది నిర్మించడానికి నాకు స్వర్ణం కావాలి, అవును, వజ్ర వైడూర్యాలు కావాలి అవును. అని అడిగినప్పుడు కుబేరుణ్ణి పిలిచి కుబేరుణ్ణి అప్పచెప్పింది పరమేశ్వరుడే. అప్పుడు ఆయన ఆ స్వర్ణం ఎంత కావాలి అంతతోటి అది నిర్మించాడు అనమాట ఓకే. త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో నిర్మించింది సాక్షాత్తు ద్వారక. ఓ, ఈ రోజు కూడా సముద్రంలో మునిగిపోయి ఉంది, అవును. సాక్ష్యాధారాలతో అవును, ఉంది. అవును. ఏ రిలీజియన్స్ లో కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా ఉండవు. లేవు. అవును, వజ్రం పుట్టింది కూడా ఇక్కడ నుండే. అవును. మణి, మాణిక్యం, వజ్రం, వైడూర్యం, స్వర్ణం అంతా కూడా, అంటే వేరే దేశాల్లో బంగారం దొరుకుతుండొచ్చు, బట్ మన దగ్గర దొరికినటువంటి అనంత పద్మనాభ స్వామి ఉన్నంత ఆస్తులు ఎక్కడ ఎక్కడ లేవండి. లేవు. అవును. కాబట్టి ఇదంతా కూడా ద్వాపర యుగంలో విశ్వకర్మ ప్రకాశుడే. ఆ,
కలియుగంలో ఇంజనీరింగ్ ఫీల్డ్ అంతటికి వెనకాల ఉండి నడిపిస్తున్నది. ఈ రోజు విశ్వకర్మ ప్రకాశుడు లేడని కాదు, ఓకే. ఈ రోజు కూడా విశ్వకర్మ ప్రకాశుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఒక బుర్జ్ ఖలీఫా, ఈ బుర్జ్ ఖలీఫా అంత బాగా కట్టాలంటే దానికి ఇంజనీర్లు పనిచేశారు కదా. అవును. మరి బుర్జ్ ఖలీఫా నిర్మించినప్పుడు నార్త్ లోనే మనకు వాళ్ళంతా వాటర్ ఫాల్ పెట్టారు, అది వాస్తుపరంగా ఉంది. ఓకే. నార్త్ లో వాటర్ ఉండాలంటారు కదండి, అవును. వెస్ట్ లో అంతా హైట్స్ ఉన్నాయి. అందుకే దేశ నలుమూల నుండి జనాలందరూ కూడా వచ్చి అదంతా హైప్ లోకి వెళ్తుంది. అవును. కాబట్టి రేపు స్వామివారి జన్మదినము. ఓకే. దీన్ని కులాంతర వారీగా కొందరు పంచుకున్నారని, ఆ, ఆయన ఆ కులానికి చెందినవాడని, కొందరు ముందుకెళ్ళి దండం పెట్టుకోకుండా పూజలు చేయకుండా ముఖం తిప్పుకుంటూ ఉంటారు. ఆ, వారికి ఆ స్వామివారి అనుగ్రహం ఉండదు, అన్ని విద్యలు రావు, ఈ జన్మకే కాదు వచ్చే జన్మ కూడా రావు. ఓ, కాబట్టి ఆ స్వామివారిని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఎవరైతే వాడుతున్నారో, ఈ మైక్ ఇన్స్ట్రుమెంటే, ఈ కెమెరా ఇన్స్ట్రుమెంటే, అంతేగా. అన్ని ఇన్స్ట్రుమెంట్సే, అన్ని ఆయుధాలు, ఇవన్నీ ఆయుధ పూజ చేయాలి. ఆయుధాలు, అస్త్రాలు, నిర్మాణాలు, ఇవన్నీ కూడా విశ్వకర్మ ప్రకాశుడు ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన చేత్తో రైట్, రైట్. తయారు చేసుకొని మనకి ఇచ్చాడు, చేసుకోండి రా బాబు వెళ్ళండి అని. కాబట్టి విశ్వకర్మ ప్రకాశుడిని మనం మర్చిపోతే మన వృత్తి వ్యాపారాన్ని మనం మర్చిపోయినట్టే. సూపర్, మంచి, చాలా మంచి విషయం చెప్పారు కదా. ఇక సామాన్యుడి సందేహాలు అంటే ఈ వాస్తు, సంఖ్యాశాస్త్రం, జ్యోతిషాన్ని కలగలిపిన మీ ప్రత్యేకతకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు గురుగారు. అడగండి. సో చాలా మంది వ్యాపారులు చాలా కష్టపడతారు, వ్యాపారం రాత్రి పగలు కష్టపడతారు, కానీ పైకి రారు. ఎక్కడ లోపం ఉందో వాళ్ళకి అర్థం కాదు. ఇది జ్యోతిష్యపరమైన కారణమా, అంటే వాళ్ళ జాతకంలో పలానా గ్రహం బలహీనంగా ఉంది అందుకే వీళ్ళకి ఇలా ఉంది, అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళ జాతకంలో దేవుడు ముందే రాసి పెడతాడు, ఓకే, మంచి ఈ టైం వరకు జరుగుతుంది, చెడు ఈ టైం వరకు జరుగుతుందని. అచ్చా. సపోజ్ ఒక ఆయన గురు అనుగ్రహంతో పుట్టాడు అనుకోండి, అవును. ఆయనకి రాహు మహర్దశ వచ్చింది జాతకంలో. గురువుకి రాహుకి భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది. అవును. వీళ్ళిద్దరికి అసలు యాంటీ అనమాట, పడదు. గురు చండాల యోగం అంటారు. అవును. ఎప్పుడైతే ఈ రాహు మహర్దశ వస్తుందో అప్పుడు ఆయన వాస్తుని ఇంట్లో మార్పు గాని చేసుకొని, ఆ మార్పు చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్లు వస్తాయి, ఆయన నష్టాల పాలు అవుతాడు. ఓకే. మరి దానికి ఏమన్నా పరిష్కారం ఉంటుంది. దీన్నే ఆస్ట్రో వాస్తు అంటాం. అచ్చా. ఆయన జాతకాన్ని ఆయన వాస్తుని మ్యాచ్ చేస్తేనే నివారణ అనేది మనకు అవుతుంది. రైట్. అది ఇంకా చాలా మంది వ్యాపారం చేస్తుంటారు, తరచు నష్టాలు వస్తుంటాయి. అవునండి. కొందరికైతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు వెనక్కి. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? అవి రెండు ఉంటాయండి. ఒకటేంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫెషన్ ఏమిటి. ఓకే, ఓకే. ఒక ఆయనకి భగవంతుడు శనికి సంబంధించినటువంటి ప్రొఫెషన్లే చెయ్యు నాయన అని పంపిస్తాడు. ఆయన వెళ్ళేసి టీచింగ్ చెప్పాడు అనుకోండి, ఎట్లుంటది? కుదరదు కదా. ఇది ఈయన టీచింగ్ కోసం వచ్చాడా, శనికి సంబంధించినటువంటి కర్మలు చేయడానికి వచ్చాడా? శనికి సంబంధించినటువంటి కర్మలు అంటే అవి కూడా ఆషామాషి కాదు, దాంట్లో కూడా అపారమైనటువంటి ధనం ఉంటుంది. స్టీల్ వ్యాపారం అండి, ఎట్లా నడుస్తుంది? నంబర్ 1 నడుస్తుంది. మేనేజ్మెంట్ చేపించడం అంటే వర్కర్స్ ని పెట్టి అన్ని కూడా చేపించేవాడు రాజులాగానే ఉంటాడు. సో శనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా స్టీల్ తోటి సంబంధించినటువంటివి, ఫ్యాక్టరీ తోటి సంబంధించినటువంటివి, అండ్ పెద్ద పెద్ద ఏమైనా కూల్చడాలు, తీసేయడాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా శని. బ్రేక్ పెట్టడం అనేది శనికి సంబంధించినటువంటి పనులు. దానికి ఆ విధంగా ఆయనకి ఏది సూట్ అవుతుందో అది చెప్తామండి. అదే అనుకుంటా. అందుకే చాలా మంది టాలెంట్ ఉంటారు, అవును, కానీ కొన్ని రంగాల్లో రాణించరు. అవునండి, వాళ్ళ ఫ్యాషన్ కదా. ప్రొఫెషన్ తెలియక. అంటే పెద్దవాడు కాబట్టి మనం తీసుకుందాం, చిరంజీవి గారు ఉన్నారు. అవునండి. ఆయన సినిమాల్లో మెగాస్టార్, రాజకీయాల్లోకి వస్తే జీరో అయిపోయారు ఆయన. సో వీటన్నిటి కారణం అదేనా? ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? కొనిదల శివశంకర వరప్రసాద్ అనే పేరు చిరంజీవిగా మారినప్పుడు ఆయన ప్రొఫెషన్లో కింగ్ అయ్యారు. భగవంతుడు ఆయనకి ఆ ప్రొఫెషన్లో ఇంత కూడా మచ్చ లేకుండా దిద్ది పంపించాడు. ఇలా ఆర్ట్ ఇట్లా చేతులు స్వయంగా భగవంతుడే ఆయనకి ఇట్లా పెట్రోలే బంగారమే స్వయంగా ఆ బ్రహ్మనే
ఆయన చేతులతో ఆ ఆర్ట్ దిద్ది ఆ చిరంజీవి గారికి కిందికి పంపిస్తే ఆయనను చూసి మనకున్నటువంటి వందలాది కష్టాలన్నీ మర్చిపోయి జీవిస్తున్నటువంటి జనాలు ఉన్నారు. అవును. సో ఆ టైంలో చిరంజీవి గారిది అంత అంత ఉండేది. ఈరోజు చిరంజీవి గారే నా పిల్లలు చేస్తారు, అవును. నా పిల్లలకి అవన్నీ రావాలని ఆయనే వారికి వారసత్వం ఇస్తున్నారు. అవును. కాబట్టి ప్రొఫెషన్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ అండి. ఓకే. మన ప్రొఫెషన్ మనం తెలుసుకోవాలి. మనం మన ప్రొఫెషన్ సీక్రెట్ మన జాతకంలో ఉంటుంది. ఓకే. మాలాగా ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు కానీ అది పర్ఫెక్ట్గా చెప్తారు. ఓకే. దానికి బెస్ట్ జ్యోతిష్యం ఏంటంటే దానికి బెస్ట్ జ్యోతిష్యం వచ్చేసి మనకి జెమిని ఆస్ట్రాలజీలో ఉంటుంది. అచ్చా అచ్చా. జెమిని ఆస్ట్రాలజీ మన ప్రొఫెషన్ ఏందో చెప్తుంది. ఓ. సో దాన్ని చూసి మేము చెప్తాం. ఇంకోటి ముఖ్యమైన విషయం గురుగారు, ఓకేనండి. ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఉమ్, దానికి శుభముహూర్తం అనేది ఎంత అవసరం, తర్వాత ఉమ్. ఏ నక్షత్ర ప్రకారం ఏ వ్యాపారం పెట్టాలి, ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా? సపోజ్ అండి శ్రవణ నక్షత్రంలో ఒక వ్యక్తి పుట్టాడు. రైట్. ఆయన అదే నక్షత్రం రోజు పెడితే వ్యాపారం సాగదు. ఓహోహో. ఓకే. నా నక్షత్రం నాకు గొప్పది కదా అని కొందరు అదే రోజు ఆ పండితుడిని ఆ పంతులు గారు నేనేం అడగాలి, ఉమ్. ఆయనకి దగ్గరికి వెళ్తే బయట 10 నిమిషాలు నించోవాలి ఆయన వచ్చేదాకా. అవును. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు నమస్కారం పెట్టాలి. అవును. ఇవన్నీ నాకు అవసరమా? నమస్కారం పెట్టింది కాకుండా దక్షిణ ఇవ్వాలి. మళ్ళీ ఇంత చేస్తే గానీ ఆయన నోట్ ఏదో ఆలోచించి ఏదో ఒకటి చెప్తాడు. అవును. అది నడుస్తే నడవచ్చు, లేదా నడవకపోవచ్చు. ఓకే. ఇంత నాకెందుకు? నాకు భగవంతుడు నాకు ఈ నక్షత్రం ఇచ్చాడు కదా, శ్రవణ నక్షత్రంలో నేను పుట్టా, సో శ్రవణ నక్షత్రం రోజే మొదలు పెడతాడు. ఓకే. ఎలా మొదలు పెడతాడో అలా 0 స్టేజ్కి వస్తాడు. అబ్బా. ఆ. ఎప్పుడైతే సపోజ్ మీ నక్షత్రం మీకు తెలుసు అనుకోండి, ఈరోజు అందరికీ చిట్కా ఇస్తున్నా. ఉమ్. మీ నక్షత్రం మీకు తెలుసు కదా, మీ నక్షత్రానికి ముందు వచ్చే నక్షత్రం రోజు మీరు పని చేయండి, మీరు 100% సక్సెస్ అవుతారు. ఓహో. వెనకాలండి మిమ్మల్ని పుష్ చేసి బూస్ట్ చేసి మిమ్మల్ని పై స్టేజ్కి తీసుకొచ్చే నక్షత్రమే మీరు పుట్టినటువంటి వెనకటి నక్షత్రం. 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, అవును. పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆ. 27 నక్షత్రాల్లో ఆ. ఆ ఒక్క నక్షత్రం మీద ఏది ఉందో దాని వెనకాల నక్షత్రం వెనకాల తీసుకోండి, నక్షత్రంలో ప్రారంభించాలి. మీరు కింగ్స్ అవుతారు. ఓహో. బెస్ట్ చిట్కా. ఇక అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న, ఒకరి జాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి వారు ఏ వ్యాపారాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారో చెప్పొచ్చా? ఓకే, ఆ. వారి జాతకాన్ని చూస్తామండి. ఓకే. వారి జాతకంలో ఉమ్. మనకు ప్రతి ఒక్కరి జాతకంలో 12 లగ్నాలు ఉంటాయి. ఓకే. అయితే మనకు పరాశరి జ్యోతిషం ప్రకారము లగ్నం ఏదొస్తుందంటే వాళ్ళకి ఆ రాశికి సంబంధించినటువంటి అధిపతులు, రాహుకేతులకి రాసులు లేవు. మిగతా 7 గ్రహాలకు రాసులు ఉన్నాయి. ఓకే. మేష, వృషభ, మిథున, కర్కట, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. ఓకే. వీటికి అధిపతులందరూ కూడా 7 గ్రహాలు మాత్రమే. అవును. రాహుకేతుకి రాసులు లేవన్నమాట. అవును. అవి ఒరిజినల్ గ్రహాలు కాదు కాబట్టి. ఆ. రైట్ అండి. ఏ రంగంలో రాణిస్తారంటే వాళ్ళు పుట్టినటువంటి లగ్నం, ఆ. మేష లగ్నంలో ఒకరు పుట్టారనుకోండి, అవును. వారికి అధిపతి ఎవరు? కుజుడు. ఆయన వెళ్ళి అపోజిట్గా శని పని ఎన్నుకున్నాడు అనుకోండి, ఎప్పటికి కూడా జీవితంలో పైకి రాలేడు. ఓహో. ఓకే. కుజుడు పని మాత్రమే చేయాలి. కుజుడు పని ఏంటి? మనకు కింది స్థాయి కానిస్టేబుల్ నుండి పైకి డీజీపీ దాకా, పైకి విమానాలు ఎగిరే మన విమానాలు పైలట్. నడిపించేటువంటి పైలట్ వరకు అందరు కూడా కుజుడికి సంబంధించిన వాళ్ళే. అచ్చా. ఈ ఫీల్డ్లో వాళ్ళు ఉంటే నంబర్ 1 స్టేజ్లోకి వస్తారు. ఓకే. అది. ఓకే. రెండోది వచ్చేసి ఒకరికి గురు రాశిలో అంటే గురు లగ్నంలో పుట్టారు, వాళ్ళకి వెళ్ళేసి మనం పైలట్ అవ్వమంటే వాళ్ళు అవ్వలేరు. అచ్చా. ఓకే. వాళ్ళు జ్ఞానం ఎక్కువ ఉంటుంది, జ్ఞానాన్ని పంచడంలోనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే. టీచర్లు అవుతారు, ట్యూటర్లు అవుతారు. ఓ. ఇంకోటి ఏదన్నా కండక్ట్ చేసి ఈ సబ్జెక్ట్ని చెప్పండి అంటే అలవోకగా చెప్తూ ఉంటారు, దాంట్లో హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో గురువుకు సంబంధించిన వాళ్ళకి ఈ రంగంలో రావాలని మేము చెప్తాం. కానీ దీనికంటే అడ్వాన్స్ ఒకటి ఉంది, అదే కేపీ ఆస్ట్రాలజీ. ఓకే. కేపీ ఆస్ట్రాలజీలో ఈ రాహుకేతులు కూడా యాడ్ అవుతారు. ఆ.
ఓకే. పరాశరిలో వీళ్ళకి లేవు రాసులు. ఓకే. కేపీ ఆస్ట్రాలజీ వచ్చేసరికి ఈ రాహుకేతులు కూడా యాడ్ అవుతారు, అందుకే అది ఓకే. అడ్వాన్స్ అంటారు. అచ్చచ్చా! ఇప్పుడు రాహు మీకు అధిపతి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సినీ రంగంలోకి వెళ్ళిపోవాలి. అచ్చా! సరే, అంటే ఈ చిన్నప్పుడే చెప్పించాలా ఇది? ఒక పిల్లలు ఏ అవునండి. స్టేజ్‌కి వచ్చాక చెప్పించుకోవచ్చు మనం? అంటే మన పిల్లలకు ఉమ్. ఈ రంగంలో కంటే మొదటి నుంచి దాన్ని ట్రైన్ అప్ చేసుకోవచ్చు కదా! అవునండి. ఫస్ట్ పిల్లలకి న్యూమరాలజీ ప్రకారము మంచి తెలిసినటువంటి బాగా అనుభవం ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ! వారి ద్వారా, అంటే న్యూమరాలజిస్ట్‌కి ఆస్ట్రాలజీ అనుభవం కూడా ఉండాలి. ఉండాలి. ఈ యెస్. 2 ఉన్నాయనతోటి పేరు పెట్టించుకోండి. ఫస్ట్ పాయింట్ పిల్లలకి. సూపర్. తర్వాత వాళ్ళు చదువుల్లో అన్నిట్లో మంచిగా ముందుకెళ్తుంటారు. ఆ! రెండోదొచ్చేసి వాళ్ళ జాతక చక్రం ఎలా ఉందో దాన్ని బట్టి ఆ ప్రొఫెషన్‌ని వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తూ ఉండండి. కరెక్ట్. ఆ ఎన్వైరన్మెంట్‌లోనే వాళ్ళని ఉంచండి. వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. లైఫ్ సాఫీగా ఉంటది. వాళ్ళకి మనము రాజస్థాన్‌లో అన్నీ ఉంచి తీసుకెళ్ళి మనము హిమాలయ పర్వతాల్లో పని చేయమంటే ఎలా ఉంటదండి? కరెక్ట్. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని ముందు నుండే, అంటే చెట్టు పెరిగినప్పుడే ముందు నుండి దానికి ఒక కర్ర పెట్టి స్ట్రెయిట్ ఎలా చేస్తామో ఓకే. పిల్లలకి కూడా ఇది ఈ విధంగా చూయించి వాళ్ళకు మంచి చేయడం అనేది మంచి విషయం అండి అది. సూపర్. సూపర్. అట్లాగే గురుగారు, ఈ హ్మ్. మన షేర్ మార్కెట్‌లో హ్మ్. పెట్టుబడులు పెట్టేవాళ్ళు తరచూ అవును. నష్టపోతుంటారు. నాకు తెలిసి 90% మంది నష్టపోతూనే ఉంటారు. అవునండి. దానికి ఏంటి వాళ్ళ గ్రహస్థితి ఏమన్నా కారణమా? దాన్ని ఎట్లా సరిదిద్దాలి? ఇది కూడా మంచి పాయింట్ అడిగారు. అందరికి ఉన్నటువంటి అందరికి సమస్య. ఇదే సమస్య. ఆ! షేర్ మార్కెటింగ్‌కి అధిపతి అనేది ఎలా చెప్తామంటే అండి, వాళ్ళ జాతక రీత్యా, వాళ్ళ జాతకంలో ముఖ్యంగా 2 గ్రహాలు బలంగా ఉండాలి. 3 గ్రహాలు బలంగా ఉండాలి. ఓకే. ఫస్ట్ గ్రహం వచ్చేసి బుధుడు షేర్ మార్కెటింగ్‌కి. అచ్చా! రెండో గ్రహం వచ్చేసి రాహు. మూడో గ్రహం వచ్చేసి శుక్రుడు. ఓకే. ఈ 3 గ్రహాలు బలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే షేర్ మార్కెటింగ్ పనికొస్తది. ఓహ్! లేకపోతే అది మీకు పనికొస్తుందన్నట్టే నమ్మిచ్చి పై స్టేజ్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి వదిలేస్తే కిందికి వచ్చి పడితే మనకు చుక్కలు ఎలా ఉంటాయో కనిపిస్తాయి. అవును. కనిపిస్తున్నాయి కూడా. అవును. ఎంతోమంది నాకు కాల్ చేసి అడిగారు, అవును. గురుగారు మాకేంటి పరిస్థితి అంటే, నేను ఎంతమంది వచ్చారో నా దగ్గర 50% మెంబర్స్‌ని స్టాప్ చేయించా. వెరీ గుడ్. మీకు సెట్ సూపర్. కాదని. ఓకే. ఎవరికి సెట్ అయితదో వాళ్ళకి ఇంతవరకు సెట్ అవుతది. మీరు 100 రూపీస్‌కి 10 రూపీస్ మాత్రమే పెట్టి చేస్తుండండి అని చెప్పాను. ఆ! వాళ్ళు అలాగే చేస్తున్నారు. మంచి హ్యాపీగా ఉన్నారు. సూపర్. ఇదండి దానికి ఓకే. సంబంధించినటువంటి విషయం. ఇక పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు. అవునండి. వ్యాపార భాగస్వామ్యం ఉంటుంది. చాలా మంది కలిసి చేస్తుంటారు హ్మ్. వ్యాపారాలు. అప్పుడు వాళ్ళ జాతకాలను ఎలా చూసుకోవాలి? అంటే ఏదేది కలిస్తే ఆ వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది? అవునండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు 1 తారీఖు పుట్టిన వ్యక్తి వచ్చేసి 6 తారీఖు పుట్టిన వ్యక్తితో వ్యాపారం చేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ! డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు దాన్ని. ఓకే. వై? బికాస్ 1 నంబర్ వచ్చేసి సూర్యుడు. ఆ! దేవతలకు వెలుగునిచ్చేవాడు, దేవతలకు అధిపతిగా ఉన్నాడు. ఓకే. 6 నంబర్ వచ్చేసి శుక్రుడు, రాక్షసులకు గురువు. సూర్యుడికి, శుక్రుడికి అస్సలు పడదు. అచ్చా! 16 ఈజ్ ఎ 16 నంబర్. ఆ! 16 నంబర్ ఈజ్ ఎ బాంబ్ బ్లాస్టింగ్ డేట్ అని అంటారు. అచ్చా! ఈ 16లోనే అనర్థాలు చాలా అయ్యాయని న్యూమరాలజీ రిసర్చ్‌లో బయటపడ్డాయి. ఓకే. ఈ 2 నంబర్ల కలయిక పడదు. ఆ! అంటే ఇదొక్కటే కాదు, 28వ తారీఖు పుట్టారు. 2 + 8 వచ్చేసి 1. అంటే 1కి మళ్ళీ ఏందంటే 25వ తారీఖు 24వ తారీఖు పుట్టారు. అంటే 2 + 4 6. 6. అంటే ఈ డబుల్ డిజిట్ తోటి మనకు కూడుకొని 1 వచ్చి, ఈ డబుల్ డిజిట్ తోటి కూడుకొని 1 6. వస్తే ఆ! ఈ 16 అనేది మళ్ళీ పడదు. ఓహ్! 16 పడదు. తర్వాత వచ్చేసి ఏమేం పడవు ఇప్పుడు చెప్తాను మీకు. యాహ్! ప్లీజ్. 1, 6 అనేది టోటల్లీ యాంటీ. పడదు. ఆ! తర్వాత 2 అండ్ 8 అసలు పడదు. ఓహ్! తర్వాత 3 అండ్ 4 అసలు పడదు. అండ్ 5 అనేది బ్యాలెన్సర్ అనమాట. అందరికీ మీడియంగానే ఉంటాడు. ఓకే. తర్వాత 6 అండ్ 1 పడదని చెప్పా. తర్వాత 7 అండ్
4 అనేది కొన్ని చోట్లనే కాంపిటీషన్. 7 కొందరితోటే బ్యాలెన్స్ అవుతాడు, అందరితో బ్యాలెన్స్ అవ్వడు. ఓకే. తర్వాత 8 and 1 శని అండ్ సూర్యుడు ఎప్పుడు కూడా మిత్రుడు, తండ్రి కొడుకులు, అవును. వీళ్ళకి ఎప్పుడు పడదు. అవును. 18 నంబర్ అంటే 1వ నంబర్ తారీఖు పుట్టిన వాళ్ళు, 8వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఏదో ఒక రోజు ఈ 8వ నంబర్ వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వేసేస్తారు. ఈ సూర్యుడు అనేది రైజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఈ 2 కూడా మైనస్ అయిపోతాయి. అట్లా 9కి మళ్ళీ 4, 9 తారీఖున పుట్టిన వాళ్ళు, 4న పుట్టిన వాళ్ళు, వీళ్ళిద్దరు గనక బిజినెస్ చేస్తే అసలు నడవదు. రాహుకి కుజుడికి పడదు. ఇది కాకుండా మేము అడిషనల్గా వాళ్ళ జాతక రీత్యా కూడా చూసి వాళ్ళకు చెప్తాం. వాళ్ళు నామినల్గా డేట్స్ ఇప్పుడు నేను చెప్పినవి రిపీట్ చేసుకొని చూసుకుంటే చాలు, వాళ్ళకి 100% దాంట్లోనే రిజల్ట్స్ వస్తాయి. కాదండి, ఇప్పుడు ఉదాహరణ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన నంబర్లలో అండ్ ఉదాహరణ 16 నంబర్ బ్యాచ్ ఉంది, వాళ్ళిద్దరు బావబామర్దులు అనుకోండి, కంపల్సరీ కలిసి చేయాల్సిందే. దానికి ఏమన్నా పరిహారాలు కానీ దాన్ని అడ్జస్ట్మెంట్లు కానీ ఏమైనా చేయొచ్చా? అట్లా జ్యోతిష్యం ఉంది కాపాడడానికి. జ్యోతిష్య రీత్యా ఓకే. ఇప్పుడు డీప్ గా వెళ్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కన్సల్టెన్సీ అనేది అవసరం. కరెక్ట్. వాళ్ళు వచ్చేసి ఇది మా పరిస్థితి అని అన్నప్పుడు దానికి రెమెడీగా మనము 90% రెమెడీ ఇచ్చేయగలుగుతాము. వాళ్ళకి తెలుసుకుంటారు కాబట్టి ఆ ఉన్న 10% కూడా పోతుంది. తెలుసుకోకుండా ఉంటే ఆ సొంత బామ్మర్దులే ఎంతో మంది గొడవపడి దూరమైన వాళ్ళు, కుటుంబాలు దూరమైన వాళ్ళు మనం చూసాం. సో ఇదండి. సో ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు దానికి పేరు పెడతాం. దీనికి సంఖ్యాశాస్త్ర పరంగా ఏమన్నా ప్రాధాన్యత ఉంటుందా? ఒకటి. రెండోది, ఆ పెట్టిన పేరుకు యజమాని జాతకానికి ఏమైనా సంబంధం ఉంటుందా? పేరు పెడతాము. ఈ రోజుల్లో మనకు ట్రెడిషనల్ గా ఉన్నది లోగో, నేమ్ అండ్ లోగో. అవును. ఇవి 200% పనిచేస్తాయి. 100 కాదు, 200%. రైట్. సపోజు ముందు మనకు రాజులు ఉండేవాళ్ళు. అవును. ఆ రాజులు వారి నాణ్యాల పైన ఏమేసేవారు? ముద్ర. అవును. ముద్ర కొట్టించేవారు. ఆయనకు సింహం నచ్చితే సింహం ముద్ర వేయించేవాడు, సింహం లాగా బతికేవాడు. ఆయనకి నెమలి నచ్చింది, నెమలి ముద్ర వేయించేవాడు, నెమలిలాగా హ్యాపీగా ఉండేవాడు. అట్లా చేప ముద్ర వేయించేవారు. అవును. అలా ముద్రలు అనేవి ఈ రోజు నుండి కాదు, అప్పటి నుండే ఉన్నాయి. ఆ ముద్రే ఈ రోజు లోగోగా మారిందే తప్ప పెద్ద బ్రహ్మ విద్య దాంట్లో ఏం లేదు. సో ఇప్పుడు ఈ చేప ముద్ర అనేది మీకు సెట్ అవుతుందా లేదా, లోగో అనేది మీకు సెట్ అవుతుందా లేదా, ఆ కలర్ ప్రభావం మీకు సెట్ అవుతుందా లేదా, ఆ లోగో మీకు ఎలాంటి సిగ్నిఫికేషన్ ని ఇస్తుంది అనేది మేము చూసి చదివి మీకు చెప్పగలము. అండ్ నేమ్ అనేది 200% వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్. నేమ్తో పాటు లోగో కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. దానికి యజమాని జాతకానికి సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా మేము చేస్తామండి. అదే ఆయన జాతక చక్రం తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ ఇప్పుడు కొందరు జాతకమే లేదండి, ఇప్పుడు ఎట్లండి క్వశ్చన్, మీరు వెంటనే వస్తుంది. వాళ్ళ పిల్లలది అయితే ఉంటది కదండి, బ్రహ్మాండంగా ఉంటది. మొట్టమొదటి సంతానం నుండి తండ్రి జాతకాన్ని నేను తీస్తా. అవునా? నేను అందుకే మీకు ప్రీవియస్ మన పోడ్కాస్ట్ లో చెప్పా, ఇన్ని వేదాలు అంటే ఇన్ని జ్యోతిష్యాలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందని. కరెక్ట్. సో తండ్రి జాతకం లేదు, బాబు పుట్టాడు, బాబు జాతకం చక్కగా రాసి పెట్టారు. ఆ జాతకం నుండి వాళ్ళ ఆ బాబు జాతకం నుండి తండ్రి జాతకం తీస్తాను, తన తల్లి జాతకం కూడా తీస్తాను, తన అన్నతమ్ముల జాతకం కూడా తీయగలుగుతాను. తీసి పర్ఫెక్ట్గా ఆయనకి ఏ నేమ్ సూట్ అవుతుంది, ఏ లోగో సూట్ అవుతుంది, దాన్ని బట్టి సింహం లాంటి లోగో వచ్చింది అనుకోండి, ఆ రాజులాగా బతకండి. నెమలి లాగా వచ్చింది అనుకోండి, ఆ నెమలిని చూసి ఎంత ఆనందపడి బతికాడో రాజుగారు, అలా బతకండి. అలాగే సపోజ్ చేపలాగా వచ్చింది అనుకోండి, ఆ చేపలాగా మంచిగా ఈదుతూ చక్కగా బతకండి. ఈ లోగో అంత మహత్యం ఉంది. లోగోను మాత్రం మనం ఏమంటారు, కేర్లెస్ చేయొద్దు. అంటే కరెక్ట్, బాగా చెప్పారు గురుగారు. ఇప్పుడు యాపిల్ లోగో ఉంది,
కొరికిన యాపిల్ లాగా ఉంటది అది. అవును. ఓడి అమ్మ ప్రపంచాన్ని ఏలుతుంది అది. అవునండి. ఓకే. అవును. ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి. హ్మ్. కొన్ని ఎంత గొప్పగా పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి. అవును. ఉదాహరణ 'నోకియా' అనుకోండి. హ్మ్. అది అద్భుతంగా ఏలింది, టకాకని పడిపోయింది. అవునండి. సో దీనికేమన్నా ఫార్ములా ఉంటదా? అంటే యెస్ లోగో అండి. పెట్టడానికి సంఖ్యాశాస్త్రపరమైన ఫార్ములా ఏమన్నా ఉంటదా? మీరు అడిగే క్వెషన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే లోపల దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి లేపుతున్నట్టున్నాయి. అంటే సార్ ఏం లేదు. మా సామాన్యులకు ఉండే సందేహాలు ఇవన్నీ. సో యాపిల్ ఈజ్ ఏ శుక్రుడు. హ్మ్. శుక్రుడు. యాపిల్ తింటే హ్మ్. శుక్రకణాలు పెరుగుతాయి అవును. అండ్ అందం పెరుగుతది. యాపిల్ ఉండేది ఎక్కడ? పండేది కాశ్మీర్‌లో. సో శుక్రుడు అనే గ్రహాన్ని, యాపిల్ అనే లోగోని మీరు 1 తారీఖు పుట్టారు. అవును. ఆ యాపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు. పడతదా? పడదా? ఇందాక మీకు చెప్పా. యెస్. ఆ! మీరు 1 తారీఖు పుట్టారు. యాపిల్ వచ్చేసి 6 నంబర్ శుక్రుడు. ఓహ్! మీరు పడదు. మీరు 1 తారీఖు. అది 6 తారీఖు. పడదు. మీరు అది లోగోగా పెట్టుకుంటే పడతదా? అప్పుడు చచ్చామే. ఆ! అయిపోయినట్టే పని. ఇక అవును. డెడ్ యాంటీ కాంబినేషన్. అవును. సో మీకు కావాల్సినటువంటి ఫ్రూట్‌నే మీరు పెట్టుకోవాలి. ఓకే. మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది. ఆ! అంతేగాని కరెక్ట్. అతను కొరికాడు కదా అని మనం ఇంకో పక్క మన నుండి మన జీవితాన్ని యూనివర్స్ అనేది కొరికేస్తది. అమ్మమ్మ! అవునా? బాబోయ్! లాజిక్ ఎంతుందండి అసలు దీంట్లో. హ్మ్. వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ గాదు. యూనివర్స్ అండి. యూనివర్స్ దగ్గర ఓకే. అందరు తలొంచాల్సిందే. హ్మ్. వ్యాపారంలో పోటీ. అవును. అది సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య. అవునండి. దీంట్లో ఈ రాహుకేతులు గాని, శని ప్రభావం గాని తగ్గించుకుంటే హ్మ్. వ్యాపారం బావుంటుందని జెప్తుంటారు గదా! అవును. దీనికి ఏం జేయాలి రెమెడీస్? ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు ఈయనకి. ఓకే. యాంటీ వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ ఈయన పూలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు. అవును. ఎదురుంగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా. ఆ! సపోజ్ ఈ పూలన్నీ ఎక్కడికెళ్తాయి? పూజకెళ్తాయి. అవును. దానికి ఎదురుంగా చికెన్ షాప్ ఉందనుకోండి. ఆ! ఏమవుతది? దెబ్బ పడుతుంది. దెబ్బ పడుతుంది. ఓహ్! సో ఇవన్నీ జాగ్రత్తలనమాట. హుహుహు. ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు. కొంచెం పక్కల్లే శ్మశానం ఉంది. ఖతం. ఎంత యాంటీ అండి? అబ్బబ్బబ్బా! ఆ! ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు. అవును. యాంటీయా కాదండి? స్కూల్‌కి, పోలీస్ స్టేషన్‌కి ఎంత ఇదుంటది? ఆ అవును. స్కూల్‌లో సరిగ్గా చదువుకోనందుకే గదా! అవును. పోలీస్ స్టేషన్ పెట్టక అవును. స్కూల్‌లో సరిగ్గా చదువుకుంటే పోలీస్ స్టేషన్ ఎందుకే? మనకు కాబట్టి ఆ! పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ ఉంటే ఏమవుతదంటే ఇలాంటి ఇబ్బంది వస్తది. అబ్బబ్బా! సో ఆ! ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. హ్మ్. ఓహో! రైట్. అది. రైట్. హ్మ్. ఇక ఒకసారి హ్మ్. మనం ఆఫీసు హ్మ్. వాటి వాస్తుకొద్దాం. ఓకేనండి. రైట్. సో నా ఏం నా మీ సబ్జెక్ట్‌లోకి సబ్జెక్ట్‌లోకొద్దాం ఇగ. అసలైన ఆ! సబ్జెక్ట్‌లోకి దిగుదాం ఇగ. హ్మ్. సో ఇప్పుడు వ్యాపారంలో ఏ వస్తువు ఏ ప్రొఫెషన్. దిశగా పెడితే హ్మ్. ప్రొఫెషన్‌లో హ్మ్. ఏ వస్తువు అంటే ఆఫీస్‌లో హ్మ్. ఏ వస్తువు ఏ దిశగా పెడితే హ్మ్. డబ్బు గట్టిగా వస్తదనేది కొంచెం చెప్పండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏ దిశ కలిసొస్తది కలిసొస్తదని ఫస్ట్. అంటారు. అవును. వ్యాపారం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటదండి. అచ్చా! ఇప్పుడు స్టీల్ గాని, లెదర్ గాని ఆ! బాగా శ్రమించి ప్రొడక్షన్ తీసేవన్నీ కూడా సౌత్‌లో ఉండాలి. ఎంట్రీ ఉండాలి. విద్యకు సంబంధించినవి, విద్యకు ప్రింటింగ్ గాని ఇవన్నీ కూడా ఈస్ట్‌లో ఉండాలి. అవునా? ఆ! ఓకే. ఆ! ఇప్పుడు బుక్ ప్రింటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అవును. కూడా ఈస్ట్ నుండి మంచిది. అచ్చా! తర్వాత హుహు. కంప్యూటర్స్ అవన్నీ కూడా రెడీ చేసేవన్నీ కూడా నార్త్ నుండి మంచిది. ఆ! ఇంకోటి రిలేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రొడక్షన్స్ తీసే వాళ్ళందరూ కూడా వెస్ట్ నుండి మంచిది. ఓహ్! అండ్ వాళ్ళ జాతక రీత్యానే వాళ్ళు కౌంటర్ పెట్టుకోవాలి. అచ్చా! వాళ్ళ జాతకంలో ధనస్థానం ఎక్కడుంటే ఆహాహా! ధనస్థానం అంటే 12 రాసుల్లో ఒక రాశి ఆయనకు ధనరాశి అవుతది. ఆ! ఆ రాశి ఎక్కడొస్తుందో చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్‌లో గనక వాళ్ళ టేబుల్ వాళ్ళ ధనాన్ని పెట్టుకునే టేబుల్ పెట్టుకుంటే కౌంటర్ పెట్టుకుంటే వాళ్ళకేందంటే ధనం అనేది దినదినాభివృద్ధి కలిగి వాళ్ళు మంచి అభివృద్ధిలోకొస్తారు. అమ్మో! అయితే
వ్యాపారం అనగానే డైరెక్ట్ సౌత్‌కి దిగడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి. అట్లా కాదు. వాళ్ళ జాతకం చూయించుకొని వాళ్ళకి వ్యాపారం ఏదో తెలుసుకుంటే హ్మ్. దానికి ఏ దిశ కరెక్టో మీరు చెప్తారు. అవునండి. అది జాతకరీత్యా చూయించుకుంటేనే గనక దాన్ని మనం పర్ఫెక్ట్ పరిష్కారం చేయగలుగుతాం. ఓకే. ఇట్లాగే షాపు లేదా బిజినెస్‌కి సంబంధించి హ్మ్. ఎంట్రన్స్ ఏ దిశలో ఉంటే ఆఫీస్ సక్సెస్‌ఫుల్ అవుతుంది? షాప్ అండ్ బిజినెస్ ఎనీ బిజినెస్. అదే ఎంట్రన్స్ ఏది ఉండాలి? ఎంట్రన్స్ అనేవి ముఖ్యంగా వాళ్ళు చేసే బిజినెస్‌ని బట్టి. ఇప్పుడు సపోజ్ అంటే నా సింపుల్‌గా అడిగేది ఏంటంటే ఆఫీసు లేదా షాపు ఎంట్రన్స్ ఏ దిశలో ఉంటే సూపర్ హిట్ అవుతుంది? అంటే అది వాళ్ళ జాతకాన్ని బట్టి మళ్ళీ ఉంటుంది. జాతకాన్ని వాళ్ళ బట్టే. జాతకాన్ని బట్టి ఉంటుంది. ఓడి. ఎందుకంటే ఆ! 12 రాసులు కదా! అవును. అందరూ ఈస్ట్ మంచి పెట్టుకో బాబు అని అవును. చెప్తుంటారు. అవును. ఆ ఈస్ట్‌లో ఏ రాశి ఉంటదండి? ఈస్ట్‌లో వచ్చేసి మేష రాశి ఉంటుంది. ఆ! మేషరాశి వాళ్ళకు ఎన్నో రాశి 6వ రాశి అవుతది. వృశ్చిక రాశి వాళ్ళకి మేషరాశి 6వ రాశి అవుతుంది. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈస్ట్‌లోనే పెట్టుకున్నారనుకోండి అప్పుల పాలవుతారు. ఆ! 6వ స్థానం అనేది రుణం, రోగం, శత్రుభయం ఈ 3 పెరుగుతాయి. ఆ! అది. సో, చాలా కేర్‌ఫుల్‌గా మళ్ళా హ్మ్. ఇది గూడా అంతే అయితే. ముఖద్వారం, ప్రధాన ద్వారం గూడా హ్మ్. జాతకాన్ని బట్టే చేసుకోవాలి. అవునండి. ఓకే అండి. అయితే నేను ముఖ్యంగా మెయిన్ ప్రొఫెషన్స్ గురించి చెప్తా. యాహ్! ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేటివి అందరికీ ఉపయోగపడతాయి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గనక పాటిస్తే, దీన్ని గనక నేను ఎంతమందికి చేశాననేది మీరు తెలుసుకుంటే, ఆ! మీరు నేను చెప్పానని నా దగ్గరికి రావాలని నేను చెప్పట్లా. ఓకే. మీరు దీన్ని పాటిస్తే గనక దేవుడున్నాడు. మనకు కూడా ఒక అదృష్టం ఉంది. ఆ అదృష్టమే జాతక చక్రం అని మీరు దాన్ని బట్టి కరెక్ట్‌గా నడుస్తారు. రైట్. సూపర్. అనడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏందంటే కొన్ని ప్రొఫెషన్స్ గురించి చెప్తా. ఐపీఎస్. ఆ! ఐపీఎస్ చదివి ఐపీఎస్‌లో వాళ్ళు నెగ్గాలనుకున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏ ప్లేస్ బలంగా ఉంటే వాళ్ళు ఐపీఎస్ అవుతారు ఆ! అనేది మెయిన్ పాయింట్ చెప్తున్నా. ఓహ్! ఐపీఎస్ వాళ్ళకి నార్త్, ఈస్ట్ అండ్ మెయిన్ నార్త్ వెస్ట్ ఇవి గనక వాళ్ళని మనం బలపరిచి వాళ్ళ జాతకంలో 11వ స్థానం ఎక్కడొస్తుందో చూసి ఆ! ఆ 11వ స్థానంలో గనక మనము వాళ్ళ చదువుకునే బుక్స్ అక్కడ పెడితే అచ్చా! వాళ్ళు ముందు చదివే 10% మార్క్స్‌కి వాళ్ళు 90% మార్క్స్ సంపాదిస్తారు. ఓహ్! సందేహం లేదు. ఎందుకంటే మన ఇంట్లో లాస్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్పా. మన ఇంట్లో 45 దేవతాస్ ఉంటారు. అవును. బ్రహ్మ, బుధ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర. ఆపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజ్యక్షమ. శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్. అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ. పిత్ర, ద్వారకి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, అసుర్, శోష అండ్ పాపెక్షమ. రోగ, నాగ, ముఖ్య, భల్లాడ్, సోమ, భుజంగ్, అదితి, దితి. 45 దేవతాస్ మన ఇంట్లో ఉంటారు. ఈ 45 దేవతాస్తో పాటు ఎవరు ఉంటారండి అంటే 12 రాసులు ఉంటాయి. 12 రాసులు మన ఇంట్లోనే ఉన్నాయి, ఎక్కడో కాదు. 12 రాసులు ఎక్కడున్నాయి? మీ ఆఫీస్‌లోనే ఉన్నాయి. 12 రాసులు ఎక్కడున్నాయి? మీరు చేస్తున్నటువంటి వ్యాపార స్థానంలోనే ఉన్నాయి. ఈ 45 దేవతలు ఎక్కడున్నారు? మీ ఆఫీస్‌లోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇందాక నేను ఎట్లా పేర్లు చెప్పానో అలాగే ఉన్నారు. వాళ్ళతో పాటు వాస్తు పురుషుడు కూడా ఉన్నాడు. అయితే మన ఇంట్లో 12 రాసులు ఉన్నాయి. ఎక్కడున్నాయి గురుగారు అని మీరు అడుగుతారు. మేషరాశి వచ్చేసి ఈస్ట్‌లో, వృషభ రాశి వచ్చేసి నార్త్ వెస్ట్‌లో, మిథున రాశి వచ్చేసి నార్త్ వెస్ట్‌లో, కర్కాటక రాశి వచ్చేసి నార్త్ ఈస్ట్‌లో, సింహరాశి వచ్చేసి ఈస్ట్ నార్త్ ఈస్ట్‌లో అండ్ సింహరాశి తర్వాత కన్యారాశి నార్త్‌లో, కన్యారాశి తర్వాత తులరాశి సౌత్ వెస్ట్‌లో, వృశ్చిక రాశి సౌత్ వెస్ట్‌లో అండ్ వృశ్చిక తర్వాత వచ్చేసి ధనురాశి నార్త్ ఈస్ట్‌లో, మకర రాశి సౌత్‌లో, రాశి తర్వాత కుంభరాశి వెస్ట్‌లో అండ్ మీనరాశి వచ్చేసి సౌత్ ఈస్ట్‌లో. మీరు శాస్త్రాల్లో చూడండి, నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నన్ను మీరు ఇదే మాధ్యంగా అడగొచ్చు. ఈ పేర్లు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ రాసులు ఉన్నాయి. మరి నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? గుడికెళ్ళి చుట్టూ తిరుగుతున్నాం, బాగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ నవగ్రహాలు కూడా మన ఇంట్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అనేది నా స్లోగన్. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్గా పాటించండి. నవగ్రహాలు ఎక్కడున్నాయండి అని మీరు అడగండి.
నేను పర్ఫెక్ట్గా చెప్తా. నేను సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, ఇంట్లో ఈస్ట్లో ఉన్నాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, నార్త్ వెస్ట్లో ఉన్నాడు. ఓకే. కుజుడు ఎక్కడ ఉన్నాడు, మనకు సౌత్లో ఉన్నాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు, నార్త్లో ఉన్నాడు. అండ్ బుధుడు తర్వాత వచ్చి గురువు ఎక్కడ ఉన్నాడు, నార్త్ ఈస్ట్లో ఉన్నాడు. అండ్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, సౌత్ వెస్ట్లో ఉన్నాడు. శని ఎక్కడ ఉన్నాడు, వెస్ట్లో ఉన్నాడు. రాహు ఎక్కడ ఉన్నాడు, రాహు వచ్చేసి ఇందాక శుక్రుడు వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్లో ఉంటాడు. రాహు వచ్చేసి నార్త్ వెస్ట్లో ఉంటాడు. ఎందుకంటే అది శుక్రుడు రాశి, శుక్రుడు రాశిలో రాహు ఉంటాడు, అక్కడ ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి అక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి కాబట్టి రాహు అక్కడ ఉంటాడు. కేతు ఎక్కడ ఉంటాడండి, కేతు ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్లో ఉంటాడండి. ఈ గ్రహాలన్నీ ఇలా ఉంటాయి. సో ఐపీఎస్ చదివే వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా ఈ రాశి ఎక్కడొస్తుందో ఆ 11వ స్థానాన్ని మనం బలపరుస్తాము. వాళ్ళు ఐఏఎస్ చదవడంలో నంబర్ 1 స్టేజ్కి వెళ్తారు. అది ఐఏఎస్. ఐపీఎస్ వాళ్ళ గురించి ఇది సేమ్ రిపీట్ అవ్వదు. ఐపీఎస్ వాళ్ళ ఏంటంటే ఫోర్స్ అన్నమాట, వాళ్ళ ఫోర్స్కి అధినేత. సో ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా మనకు సౌత్ నుండి మొదలై వెస్ట్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ జాతక రీత్యా 11వ స్థానం ఎక్కడ ఉందో దాన్ని బలపరుస్తాం. వాళ్ళు ఐపీఎస్లో మంచిగా చదువుతారు. వాళ్ళ స్టడీ టేబుల్ కూడా ఎక్కడ ఉండాలి అదే. అండ్ వాళ్ళ జాతక రీత్యా 9వ స్థానం, హై స్టడీస్కి 9వ స్థానం. 9వ స్థానం గురు స్థానం అయిందనుకోండి, నార్త్ ఈస్ట్లో గురువు ఉంటాడని చెప్పాగా, అక్కడ బలపరుస్తాము. అప్పుడు వాళ్ళు మంచిగా చదువుతారు, నో డౌట్ అండి. ఐపీఎస్ అయిపోయింది. తర్వాత సిఏ వాళ్ళు కూడా ఎప్పుడు బుక్ పట్టుకొనే ఉంటారు. పుస్తక పురుగు అని అంటాం వీళ్ళకి డెఫినెట్గా ఖచ్చితంగా ఈ వాళ్ళ ప్లేసెస్ అంటే సిఏ వాళ్ళకి నార్త్ బలపరచాలి. సిఏ అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చేదంతా కూడా లీడర్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి వాళ్ళకి నార్త్ అండ్ ఈస్ట్ వాళ్ళ జాతకంలో 9వ ప్లేస్ అండ్ 11వ ప్లేస్ ఇంట్లో మనం యాక్టివేట్ చేస్తే వాళ్ళు నంబర్ 1 అవుతారు. ఐఏఎస్, ఐపీఎస్, సిఏ అయిపోయింది. తర్వాత డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఒక మంచి విషయం చెప్తాను. కొన్ని సంవత్సరాల కింద నాకు ఒక కాల్ వచ్చింది. హలో, సమృద్ధి వాస్తవం అండి అంటే, అవునండి నేను సమృద్ధి అంటే, రైట్ అండి నేను ఫలానా నేమ్, ఆమె మనం వాళ్ళకి కొన్ని పర్సనల్ చెప్పకూడదు, ఫలానా నేమ్ నేను డాక్టర్నండి అని అంది. అంటే చెప్పండి మేడం అని. అంటే నాకు ఈ వాస్తు ఇవన్నీ ఏం నమ్మకం లేదండి, బట్ గత కొన్ని రోజులుగా నాకు చాలా ప్రాబ్లం పెరిగింది, మీరు ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి చూస్తారా అని అడిగారు. డెఫినెట్లీ మేడం, మీరు నమ్మండి నమ్మకపోండి, మా డ్యూటీ మేము చేయాలి, ఎవరి వృత్తి వాళ్ళు చేయాలి. కాబట్టి నేను ఈ మంచి రోజు వస్తానండి అని చెప్పి వాళ్ళ హాస్పిటల్కి విజిట్ అయిన తర్వాత ఆమెను అడిగా, మేడం మీరు దేంట్లో స్పెషలిస్ట్ అని చెప్తే అక్కడికి వెళ్ళగానే కనిపిస్తుంది అంత చిన్నపిల్లలు అంత గైనకాలజిస్ట్. ఆమె గైనకాలజిస్ట్ డాక్టర్ గారు. సో గైనకాలజిస్ట్ అయ్యి ఉండి ఆమె క్యాబిన్లో మనకు ఆఫీస్లో కూర్చున్న తర్వాత ఆమె డేట్ ఆఫ్ బర్త్ చూశాను నేను. చూసిన తర్వాత ఆమె ఇంకా గత కొన్ని రోజుల్లో పెద్ద లిటిగేషన్లో ఇరుక్కుపోయే ఛాన్స్ కనిపించింది. నేను ఆ జాతకం చూసి, మీరు ఇంతకు ముందే ఒక 2 లిటిగేషన్స్లో తప్పించుకున్నారు మేడం అని చెప్పా. ఆమె కొద్దిగా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని, శర్మ గారు మీరు నమ్ముతారో నమ్మరో, నేను గైనకాలజిస్ట్ పనిచేస్తున్నా అంటే ఒక తల్లి పని చేస్తున్నాను, ఏమైందో సడన్గా తెలియదు కానీ ఈ సంవత్సరాల నుండి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరికి కూడా కన్సీవ్ అవ్వట్లా. నేను ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా కన్సీవ్ అనేది అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ ద్వారా నేను మెడికల్ వాళ్ళ దగ్గర నుండి చాలా కాస్ట్లీ తీసుకొని వాళ్ళకి రిఫర్ చేసినా కూడా అది ఫెయిల్ అయ్యి కొన్ని రియాక్షన్ అయ్యి ఫస్ట్ వాళ్ళ గొడవకు వచ్చారు. అది అయిపోయింది. నేను ఆమె దత్తాత్రేయ స్వామి భక్తుల, ఆమె ప్రతి పౌర్ణిమకి చేసుకుంటా, నేను ఏది నమ్మని అంటది ఆమె. దత్తాత్రేయ స్వామిని ప్రతి పౌర్ణిమకి నేను వెళ్ళని టైంలో నేను ఇంట్లో పూజ చేయించుకుంటా అని ఆమె అలా ఉంటుంది అనమాట.
రెండో లిటిగేషన్ జరిగినప్పుడు నాకు చాలా భయం అయింది. వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నాకు మాటలు మాట్లాడి నా మనసు ఇరగొట్టేలా చేశారు. ఇంత డబ్బులు ఎందుకు తీసుకున్నారో ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేసాం మేము. గత ఈ కొన్ని రోజుల నుండే మాకు జరుగుతుంది. ఎందుకు మీరు చెప్పండి అంటే, నేను ఇది మీకు ఓపెన్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు 2 లిటిగేషన్‌లు జరిగాయని నా జాతకం చూసి కరెక్ట్ చెప్పారు. కాబట్టి నేను ఓపెన్‌గా చెప్తున్నా. నా దగ్గరకొచ్చి ఎట్లా ఓపెన్‌గా చెప్తారో, మీరు కూడా గురువుగారు అన్న భావనతో ఓపెన్‌గా చెప్తున్నా. ఈ విధంగా నాకు జరిగిందండి. మరి దీనికి మీరు కరెక్ట్ సొల్యూషన్ చెప్తే, నేను మీకెప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానండి అని అంటే, మేడం మీరు నాకు రుణపడడం ఏంటి? మీరు ఈ సృష్టిలోకి వచ్చింది ఎంతోమందికి జన్మనివ్వడానికి, ఎంతో ఇవ్వడానికి, దానికి మించింది ఏముంటుంది? సో ఎవరి విద్య వాళ్ళదే. నేను ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాను కాబట్టి నేను మీకు బెస్ట్ రెమెడీ చేస్తా. ఆ బెస్ట్ రెమెడీ అంటే ఏంటంటే, ఇంతకుముందు 45 దేవతాస్ పేర్లు చెప్పాను కదండి. దాంట్లో ఒక దేవత పేరు ప్రజన్య. ప్రజన్య అంటే భగవంతుడు జననించే వారి కోసం ఆయన నిర్మించాడు. కన్సీవ్ అవ్వాలి, కణాలు కలవాలి అంటే మన 45 దేవతల్లో ప్రజన్యుడు ఉన్నాడు. ఆ ప్రజన్యుడు గనక మనకు డిసప్పాయింట్ అవుతే వీళ్ళకు కన్సీవ్ అనేది అవ్వదు. ఓకే. రెండోది, మేడం జాతకంలో అస్సలు బ్యాడ్ నడుస్తుందన్నమాట. రాహులో కేతు నడుస్తున్నాడు. ఆమె గురువు, ఆమె లగ్నానికి అధిపతి గురువు. ఆమెకి రాహు వచ్చాడు, రాహులో కేతు వచ్చాడు, కేతులో శని కూడా వచ్చాడు. ఈ 3 కూడా డిఫాల్ట్ అయిపోయాయి. ఆమెకి లిటిగేషన్ పడిపోయింది. సో నేను చెప్పిన మీరు చేసుకుంటారా మేడం అని అడిగాను. 100% చేసుకుంటామండి అని చెప్పినప్పుడు, ఆమె జాతక రీత్యా ఎక్కడైతే రాహు ఉన్నాడో రాహు పవర్ని ఆమె హాస్పిటల్లో తగ్గించాను. ప్రజన్యుడి పవర్ని మేము బూస్ట్ చేశాం. ఓకే. అండ్ డెలివరీ సెక్షన్ కూడా ఎక్కడ పెట్టాలనేది అక్కడ నుండి మార్చి అక్కడ పెట్టించాం. డెలివరీ సెక్షన్ని ప్రజన్యుడి ప్లేస్లో పెట్టాం. పెట్టిన తర్వాత ఆమె ఇంట్లో డోర్ బ్యాలెన్స్ చేశాం. ఆమె డోర్ కూడా టోటల్లీ యాంటీగా ఉందన్నమాట. అందుకే నేనంట, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలని. సో ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడే ఆ డోర్ ఎఫెక్టే ఇంత స్థితికి దారి తీసింది. ఆ డోర్ బ్యాలెన్స్ కూడా చేసిన తర్వాత జస్ట్ ఒక 8-9 months తర్వాత ఆమె నాకు కాల్ చేసింది. శర్మ గారు, వీఆర్ విన్ అండి, నేను మిమ్మల్ని నమ్ముతా. సూపర్. నాకు మీరు చేసి వెళ్ళినప్పటి నుండి కన్సీవ్నెస్ అనేవి పెరిగాయి. మా హాస్పిటల్కి మంచి రివ్యూస్ వచ్చాయి. 4.5 రివ్యూ మాకు వచ్చిందండి. ధన్యవాదాలండి. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, లేదా మీ ఆఫీస్కి మేము వస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఏమిచ్చారు, ఎలా అది అవన్నీ చెప్పుకుంటే పొగడతలు అవుతాయి. మేము చెప్పమండి అవి. జస్ట్ మేము చేసామని చెప్పాం. డాక్టర్ గారికి ఇలా వాస్తు చేస్తాం. ఆమె గైనకాలజిస్ట్ కాబట్టి అలా, డెంటిస్ట్ కి ఇంకోలా, తర్వాత కార్డియాలజిస్ట్ కి ఇంకోలా, ఎవరికి ఎక్కడ పెట్టాలన్నది భగవంతుడు వారి జాతకంలో ఇచ్చారు. అది చేస్తాం. అది అయిపోయింది. తర్వాత వచ్చేది యమధర్మరాజు, లాయర్లు అడ్వకేట్ అనే వాళ్ళు ఎవరితోటి వాళ్ళు మాట్లాడుకొని ఒప్పించుకొని వాళ్ళ జీవనాధారం నడిపించుకుంటున్నారంటే, డైరెక్ట్గా వాళ్ళు యముడితోటే మాట్లాడుతున్నారు. జడ్జి అంటే ఎవరండి? యమస్థానంలో ఉన్నటువంటి యమధర్మరాజు. ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా యమధర్మరాజు అనుగ్రహంతో వాళ్ళు జడ్జెస్ అయ్యారు వాళ్ళు. ఆ యముడి స్థానంలో వాళ్ళు ఉన్నారు. యమ అంటే యమ కాదు, యమ ధర్మరాజు. ఆయన ధర్మానికి అధిపతి. ఎవరి మాట శివుడు వచ్చి కొంచెం కన్సెషన్ ఇస్తావా అంటే, నో ఎక్స్క్యూజ్, నా పని నేను చేస్తా, తర్వాత మీరు ఏమన్నా పుట్టించుకోండి, నా పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా. అందుకే యమధర్మరాజుకి మెప్పించాలి. ఇప్పుడు నేను చాలామంది లాయర్స్ని చూశానండి, ముప్పతిప్పలు పడుతున్నారు. కొందరు కేసులు లేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు తీసుకున్న కేసు సాల్వ్ అవ్వక ఎలా సాల్వ్ చేయాలని దానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొందరేమో వాళ్ళ జాతక రీత్యా నేను ఈ కేసుని గెలిచానని నలుగురికి చెప్పుకుంటున్నారు. అవన్నీ గెలవడం అన్నిటికీ అధిపతి ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు అంటే సౌత్లో ఉంటాడు.
ఆ సౌత్‌లో ఉన్న స్థానాన్ని లాయర్స్‌కి అందరికీ మనం బలపరిచి, వారి జాతక రీత్యా వాళ్ళకి 11 స్థానం అండ్ పోరాడే స్థానం 6 స్థానం. ఓకే. ఇవి 2 గనక మనం కరెక్ట్ చేస్తే లాయర్స్ అందరూ కూడా సతీ సావిత్రి యముడితో పోరాడి తన ప్రాణాలు తెచ్చుకున్నట్టు న్యాయం కోసం ఈ లాయర్స్ అందరూ కూడా ఈరోజు మీ మీ షో ద్వారా నేను లాయర్స్, అడ్వకేట్స్ మహనీయులకు అందరికి కూడా గొప్ప టిప్ చెప్తున్నానండి. ఎవరు కాల్ చేసినా మేము మంచి రెస్పాన్స్ అవుతాం, మంచి సమాధానం చెప్తాము. వాళ్ళు ఆ విధంగా యమధర్మరాజు నుండి వాళ్ళ కేసులు గెలిచి అటు ఓడిపోయిన వాళ్ళకు ఇటు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కష్టం లేకుండా లేకుండా. అందరు మంచిగా ఉండేలా వాళ్ళ జీవితాలను వాళ్ళు సెట్ చేసుకోవచ్చండి. ఇది నా మరి అసలైన వాళ్ళు ఇంజనీర్లు. దీని తర్వాత వచ్చేది రైట్. ఇంజనీర్స్. ఓకే. ఇంజనీర్స్ అనేది ఏంటంటే విశ్వకర్మ ప్రకాశుడి అనుగ్రహం ఉండాలి. రేపే విశ్వకర్మ ప్రకాశుడి జయంతి. అవును. ఇంజనీర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఒక్కొక్క టైప్ ఉంటారనమాట. అవును. వాళ్ళ జాతక రీత్యా హార్డ్వేర్ వాళ్ళకి సౌతా వెస్టా, అవును. సాఫ్ట్వేర్ వాళ్ళకి టోటల్లీ నార్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు కూడా ఈరోజు ఈ మన ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ మన బిఎస్ టాక్ షో మాధ్యంగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్స్కి అందరికీ ప్రాణము గుండెకాయ నార్త్ ప్లేస్ అండి. ఓకే. నార్త్ వాళ్ళకి బాగుండాలి. ఈస్ట్ అంటే నెట్వర్కింగ్, హెల్త్, గ్రోత్ అనేది 2 కనెక్టివిటీ ఉంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళు మారకుండా వాళ్ళు మంచి వర్క్ చేసి ప్రమోషన్లు దాంట్లోనే సంపాదించి వాళ్ళ ఓనర్, వాళ్ళ బాస్ని మెప్పించి డబల్ శాలరీ ఇక్కడే పొందుతారు. వేరే దగ్గర మారాల్సిన అవసరం లేదు. వాళ్ళ జాతక రీత్యా 11వ స్థానం యాక్టివేట్ చేయాలి. వాళ్ళ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకు కూడా మనం ఎక్కడ టేబుల్ పెట్టాలి, ఎలా చేయాలనేది మన దగ్గర 100% క్లీన్ కట్ సబ్జెక్ట్ ఉంది. మనం బిఎస్ టాక్ షో ద్వారా వాళ్ళకు సవివరంగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. రైట్. సంజయ్ శర్మ గారు, మరి సివిల్ ఇంజనీర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా దీంట్లోనే వస్తుందండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది నేను చెప్పేస్తా. ఓకే. ఇది అయిపోయిన తర్వాత వచ్చేది నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్కి మొట్టమొదట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ సపోర్ట్ ఇవ్వరు. అవును. ఏ బిజినెస్ చేయాలి, వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి వాళ్ళ జాతకంలో ఉంటుంది. నేను జమినీ జ్యోతిషం ద్వారా, భృగునంది నాడి జ్యోతిషం ద్వారా, న్యూమరాలజీ ద్వారా వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుందో నేను ఈ విధంగా ఈ బిజినెస్ మ్యాన్స్ అందరికీ చెప్పి వాళ్ళకి బెస్ట్ లోగో ఇచ్చి ఆ లోగో ద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ వంశం అంతా కూడా బాగుండేలా లోగో డిజైన్ కూడా చేపించి ఇస్తామండి. ఓకే. బిజినెస్ మ్యాన్కి మెయిన్ ప్రాబ్లం ఇది. రైట్. వర్కర్స్ నిలబడాలి, బిజినెస్ నడవాలి, అది ఏ దశలో ఉండాలి, ఎంత బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ స్టేట్లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు, ఏ స్టేట్లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదగరు అనేది కూడా ఉంటుంది. అవన్నీ సవివరంగా మేము చెప్పగలుగుతాము. బిజినెస్ తర్వాత వచ్చేది ఏంటంటే మనకు నెక్స్ట్ సినీ ఫీల్డ్. అచ్చా. సినీ రంగం అనేది చాలా పెద్ద సముద్రం అండి. అవును. ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఈరోజు బిఎస్ టాక్ షో ద్వారా ఈ రణ, జయశ్రీ, సంజయ్ శర్మ గారు చెప్తున్నది కరెక్టే అని అనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ల గురించి నేను కొన్ని శాంపిల్స్ చెప్తా. అవి మీకు మ్యాచ్ అవుతే మమ్మల్ని సంప్రదించండి. సూపర్. నంబర్ 1 వ్యక్తులు మీరు సినీ రంగంలో అవ్వండి. దానికి మొట్టమొదటి ఏంటిదంటే 1వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సరే అండి 1వ తారీఖుది ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాం. మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు ఉన్నాయా? మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు ఉంటే వాళ్ళు ఇతరులకు ఐడియా చెప్పడంలో నంబర్ 1గా ఉంటారు. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు ఉంటాయి. ఇతరులకు పక్కన వాళ్ళకి మంచి మంచి ఐడియాలు ఇస్తారు. ఓకే. వాళ్ళు ఇచ్చినటువంటి సలహా తీసుకొని వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటే అది సక్సెస్ అవుతుంది. కానీ ఈ 3 1లు ఉన్న వాళ్ళు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వరు. ఓకే. అబౌట్ 35 తర్వాతనే వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్తారు.
ఓకే. మీ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా 3 ఒక్కట్లు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే నన్ను కాల్ చేయండి. ఆ! రెండోది చెప్తా. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 3 నంబర్, 4 నంబర్ లేదో 3 అండ్ 4 నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో లేదో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. హ్మ్. ఒక ప్రొఫెషన్ నేర్చుకోవడానికి అంటే సపోజ్ ఒక డైరెక్టర్ అవ్వడానికి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా గొడ్డు చాకిరీ చేస్తూ కూడా వాళ్ళు దాంట్లోకి రాణించలేకపోతున్నారు. ఓకే. దానికి కారణం ఏందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 అండ్ 4 నంబర్ లేకపోవడమే. ఓహ్! లేదు అలా గొడ్డు చాకిరీ చేస్తున్నారా? మమ్మల్ని సంప్రదించండి. ఓకే. రెండోది ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 6 నంబర్ లేదో ఆ! వాళ్ళు హీరో కానీ, హీరోయిన్ కానీ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ అవ్వలేకపోతున్నారు. కొన్ని కాస్మెటిక్స్ వాడుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్తున్నారు. అవును. ఇబ్బందులు పడుతున్నారని అనుకునే వాళ్ళు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 6 నంబర్ లేదు అని ఇంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. హ్మ్. వెంటనే పరిష్కారం చెప్తాం. సూపర్. రెండోదండి మనకి డేట్ ఆఫ్ బర్త్‌లో మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరికైతే 7 నంబర్ ఉండదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతున్నారా? వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. 7 నంబర్ ఎవరికైతే ఉండదో ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతుంటారు వీళ్ళు. అవును. వాళ్ళ జాతకంలో జరుగుతుంటది. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే నేను చెప్పింది మీకు మ్యాచ్ అయితే చేయండి. అంతే. లేకపోతే చేయకండి. ఓకే. ఎందుకంటే నేను చెప్పేది 100కి 100 పాళ్ళు అక్కడ ఉంటది. వాళ్ళకి మ్యాచ్ అవుతది. హ్మ్. రెండోదొచ్చేసి ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 1, 2, 8 ఈ 3 నంబర్లు లేవో వాళ్ళు 100కి 100 పాళ్ళు పై ఫ్లోర్‌లోనే ఉంటున్నారు. నేను చెప్పింది మ్యాచ్ అయిందంటే మమ్మల్ని కాల్ చేయండి. ఆ! ఇన్ని మ్యాజిక్‌లు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇంతవరకు చెప్పలా. ఇవి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఇవి మిస్సింగ్ అవుతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కాదు సార్. ఇవన్నీ కలిపితే ఆ సంఖ్య రావాలా? లేదంటే విడివిడిగానా? నాకర్థం కాలా. ఇప్పుడు మీరు ఇప్పుడు నాది మీరు చెప్తాను. చెప్పండి. జనవరి 1, 1977. జనవరి అంటే మీరు 1వ తారీఖు పుట్టారు. అవును. 1వ నెలలో పుట్టారు. అవును. 1977 ఆ! 2 సార్లు 7 వచ్చింది. ఓకే. ఆ! మీ మొత్తంలో తేదీ, నెల, సంవత్సరంలో హ్మ్. ఇన్ని నంబర్స్ ఉంటాయి. అవును. ఈ నంబర్స్‌లో 2 సార్లు 7 వచ్చింది. అవును. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్‌గా ఉండాలి. హ్మ్. లేదా ఫ్యామిలీ కోసమే తపన పడాలి. హ్మ్. ఈ 2 జరుగుతాయి. ఓకే. ఈ 7వ నంబర్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఓహ్! ఓకే. ఇప్పుడు 1వ తారీఖు, 1వ నెల 1977. అవును. దీంట్లో 8వ నంబర్ ఉందా? లేదు. లేదు కదా! హ్మ్. మీరు మీ పని చేయించుకోవాలి ఇతరులతో అంటే మీరేం చేస్తారంటే కొద్దిగా వెనక నిలబడి ఆయన మూడ్ ఎట్లుందో, ఆయన ఆలోచన ఎట్లుందో 10 సార్లు ఆలోచించి అప్పుడు అడిగేస్తారు. హ్మ్. అవునా కాదండి? అవును. వెంటనే మీరు డైరెక్ట్‌గా ఎళ్లరు. అవును. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 8 ఉంటదో వాళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి అయ్యా నా పని చేస్తారా అని అడుగుతారు. నువ్వేంట్రా బాబు పక్క జరుగు అని అంటారు కదా! అవును. అంటే సరే అండి పక్క జరుగుతా అంటాడు. తిట్టినా, కొట్టినా, పడి, ఒప్పించి, మెప్పించి పని పని చేయించుకునే వాళ్ళే 8వ నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నవాళ్ళు. ఓహ్! 1వ తారీఖు గాని, మనకు 8వ నెల గాని, మనకు ఆ ఇయర్స్‌లో గాని ఈ నంబర్ ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు నా దాంట్లో 3 ఒకట్లు ఉన్నట్టే కదా మరి ఉన్నాయా? మీ దాంట్లో 3 ఒకట్లు ఉన్నాయి. ఆ! మీరేందంటే ఎప్ స్ట్రగల్ ఎట్లాంటి స్ట్రగల్ అంటే 40 ఇయర్స్ వరకు కూడా 35 ఇయర్స్ వరకు కూడా చాలా స్ట్రగల్ చేశారు మీరు. హ్మ్. చేసిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిందండి. ఓకే. ఇది మీకు లైవ్‌గా చెప్తున్నా. ఇది నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మళ్ళీ నేను మీకు ముందుకు చెప్తా. రైట్. కరెక్ట్. చెప్పండి. కరెక్టే కదండీ! పర్ఫెక్ట్. అవును. తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2, 5, 8 ఈ 3 నంబర్లు లేవు. హ్మ్. మీరు పైన ఫ్లోర్‌లో ఉంటారు కదా! అవును. ఉంటారు కదా! అవును. నేనొచ్చి చూసానా సార్? చూడలేదు కదా! ఎలా చెప్పాను ఇంత కాన్ఫిడెంట్‌గా? హ్మ్. ఇంత లైవ్‌గా కరెక్ట్. అంతే కదా! అవును. సో, ఇదంతా మేము నేర్చుకున్న విద్య. వావ్! ఆ! మీరు లాస్ట్ టైమ్ అడిగారు. ముగ్గురు కూడా మీ దగ్గరికే రావాల్సిందేనా సార్? అంతే కదా! అవును. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తువులు ముగ్గురు మీ దగ్గరికే. అంటే అవును. అంత మన దగ్గరికే రావాలని
కాదండి, విద్య తెలిసి ఉండాలి. కరెక్ట్. ఈ 3 తెలుసుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది ఇదంతా ఏదైనా. అకౌంట్ సైన్స్ అండి. ఆ! ఈ అకౌంట్ సైన్స్ ఖచ్చితంగా ఎంత నేర్చుకున్నా తక్కువే. అవును. ఈరోజు ఒక చిన్న అబ్బాయి న్యూమరాలజీ నేర్చుకొని ఆయన సంఖ్యాశాస్త్రం గురించి ఏదైనా చెప్తున్నాడంటే నేను ఆయన వీడియోస్ చూసి ఇంకా నేను నేర్చుకుంటా. హ్మ్. కానీ నాకు అంతా వచ్చేసిందన్న అహంకారంతో నేను చెప్పను. రైట్. కాబట్టే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూసి అవును. ఇంత ఓపెన్‌గా నేను చెప్పగలుగుతున్నా. కరెక్ట్. కరెక్ట్. మీకు 3 ఒకట్లు ఉన్నప్పుడు మీరేందంటే మంచి అడ్వైజర్ మీరు. హ్మ్. మీ మాట విన్నవాళ్ళు మంచి స్టేజ్‌లో ఉన్నారు. అవును. ఉన్నారా అండి? పర్ఫెక్ట్‌గా. ఉన్నారు గదా! సో, బ్రహ్మాండంగా. ఈ అంకెలు మాట్లాడతాయి. హ్మ్. అందుకే నేనేమంటానంటే నేమ్ అనేది ఫస్ట్, తర్వాత మొబైల్ నంబర్, తర్వాత వచ్చేసి వెహికల్ నంబర్, తర్వాత వచ్చేసి ఫస్ట్ మన నేమ్, హ్మ్. సెకండ్ మొబైల్ నంబర్. 24 అవర్స్ మన భార్య పిల్లలు మన వెనకాల ఉండరు, కానీ వాటికంటే ఎక్కువ ఎవరు ఉంటారండి? మొబైల్ నంబరే. భార్య పిల్లలు కూడా హ్మ్. మన వెనకాల ఉండరు. వాళ్ళ కోసమే మనం అంతా చేస్తున్నాం. కానీ మన వెనకాల ఉండేది మొబైల్. ఆ మొబైల్‌కి కూడా ఒక పేరు ఉంది. అదే నంబరు. ఆ ఆ! నంబర్‌లో ఫస్ట్ 5 డిజిట్స్ అనేవి ఎస్టీడీ కోడ్. తర్వాత వచ్చే 5 డిజిట్స్ అనేవి మీకిచ్చినటువంటి నంబర్. అవును. ఆ నంబర్‌లో ఆ లాస్ట్ 5 నంబర్‌లో లాస్ట్‌లో 8 రాకూడదు. 8 అంటే శని. హ్మ్. ఆ 8 శని అంటే శని స్పీడ్ బ్రేకర్. ఓకే. కుజుడొచ్చేసి ఎక్స్‌ప్రెస్ బండి. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది ఏదంటే కుజుడు. ఓకే. దాన్ని ఆపేవాడు శని అనమాట. ఓకే. మన నంబర్‌లో ఆ విధంగా రాకూడదు. అయితే ఈ విధంగా మనము ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క హ్మ్. ఇది చేసుకోవాలనమాట. హ్మ్. ఇప్పుడు సినీ ఫీల్డ్‌లోనే ఉన్నాం మనం. అవును. అవును. సినీ ఫీల్డ్ వాళ్ళు ముందేందంటే నేమ్, తర్వాత మొబైల్, తర్వాత వచ్చేసి ఇంట్లో వాస్తు. ఆ వాస్తుని ఆ విధంగా చేసుకోవాలి. నేను చెప్పినటువంటి నంబర్‌లు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో లేకపోతే, నేను చెప్పింది కరెక్ట్ అయితేనే నాకు కాల్ చేయండి. మీకు కాల్ చేయండి. కరెక్ట్ యెస్. కాకపోతే నన్ను కాల్ చేయదు. హ్మ్. ఇదే మాట పైన మీరు చూడండి సార్, మనకు మొన్న 1000 కాల్ మోగిపోయాయి. అవును. ఈసారి ఎందుకంటే మా అనుభవంతో అవును. చెప్తున్నా. యెస్. 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 సో, సినీ ఫీల్డ్ వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి. అవును. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి సార్ మేము డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నాము. హ్మ్. అయితే అయితదని చెప్పండి. లేకపోతే కాదని చెప్పండి. మా తల్లిదండ్రులు మా అమ్మగారైతే "నువ్వు మా మాట వినకపోతే మేము ఏదైనా మందు తాగి చస్తాంరా" అని అవును. తిడుతుంది. ఆ! సో, మేము మీ గురించి బాగా విన్నాం. మేము మీ దగ్గరకొచ్చాం. ఓకే. అవుతది లేకపోతే అవ్వదని చెప్పండి సార్ అని ఆ! అడిగాడు అబ్బాయి. ఆ! అడిగితే వాళ్ళిద్దరి జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైం తీసి చూసా. చూసిన తర్వాత ఏ అబ్బాయి అయితే అడిగాడో ఆయనకి జాతకంలో గురువు బలంగా ఉన్నాడు. గురువు వచ్చేసి మంచి స్టేజ్‌లో ఉన్నాడు. ఆయనకి చెప్పా, "నీకు సినీ ఫీల్డ్ పనికిరాదు నాయనా" అని చెప్పేసా. ఆ! ఆయనతో పాటు వచ్చినటువంటి అబ్బాయికి రాహు బలంగా ఉన్నాడు. సినీ ఫీల్డ్ అనేది రాహు. అచ్చా! ఛాయను పట్టుకునేవాడు రాహు. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా కెమెరా క్యాచ్ చేస్తున్నది అవును. రాహు. ఆ కెమెరా కూడా రాహునే. అండ్ సినీ ఫీల్డ్ అంతా కూడా రాహునే. 500 ఇచ్చి 2 గంటలు మనం కూర్చొని వచ్చేస్తాం. ఏమైనా తెచ్చుకుంటామా అండి? ఏం తెచ్చుకోము. అవును. 500 ఇచ్చేసి వస్తాం గదా! అవును. అదే రాహు. ఓహ్! మందు షాపుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంటి కోసం రాషన్ తేడానికి అంత పరిగెత్తుకుంటూ వెళ్లరు. ఆ అస్సలు. మందు షాపుల గురించి అంత పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంటే రాహు. కలియుగము రాహు. హ్మ్. కలియుగం శుక్రుడు. కాబట్టి ఆ అబ్బాయి జాతకంలో రాహు బలంగా ఉన్నాడు. ఓకే. నేను చెప్పా, నాన్న నువ్వు ట్రై చెయ్యి. ఇన్ని నెలలు ట్రై చెయ్యి. ఇన్ని నెలల్లో నీకు దారి కనిపించకపోతే వదిలేయి ఓకే. అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇద్దరికి కూడా పిలిపించి ఆఫీస్‌లో కూర్చోబెట్టి ఇదమ్మా విషయం అనంటే, ఏ అబ్బాయి అయితే సినీ ఫీల్డ్‌లో వెళ్ళాలనుకుంటే ఆయనకి గురువు బలం ఎక్కువుందని చెప్పానో, ఆయనకి వాళ్ళు నేను మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని, ఆ అబ్బాయి కూడా మీరు చెప్పినట్టు చేస్తా గురువుగారు అన్నాడు. యూఎస్‌కెళ్ళాడు. మ్యారేజ్ చేసుకున్నాడు. నేను చెప్పిన ముహూర్తానికే. హ్మ్. ఈ నెక్స్ట్ మంత్ ఆర్ ఇంకో 2 నెలల్లో రాబోతున్నాడు. ఓహ్! ఆయన నాతో పాటు ఆయన ఫోటోలు ఆశీర్వచనాలు తీసుకోవడానికే ప్రత్యేకంగా వస్తున్నాడు. వండర్‌ఫుల్. ఇంకో అబ్బాయి సినీ ఫీల్డ్‌లోనే అసిస్టెంట్‌గా మొదలుపెట్టాడు. కొంచెం టైం ఉంది ఆగని చెప్పా. ఆ! ఆయనకు ముందుకు వెళ్ళడానికి. సో,
ఈ విధంగా జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ద్వారా ఏమైనా జయించొచ్చు. వాస్తు అంటే అన్ని పగలగొట్టడాలు కాదు. అన్ని పగలగొట్టి భయపెట్టి మెట్లు 10 లక్షలు పెట్టుకొని కట్టుకున్నటువంటి మెట్లు పగలగొట్టండి అంటే అవును. వాస్తు కాదు. వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ అంత అనుభవం లేదు. ఓకే. కాబట్టి మేమేందంటే ఈ విధంగా సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా మనం చెప్పగలుగుతాం. సినీ ఫీల్డ్ రంగం అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ రాజరికం, లీడర్షిప్, అవును. లీడర్లు, పాలిటిక్స్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అవును. అనేది నా స్లోగన్ అండి. అది వాళ్ళ స్లోగన్ కాదు. అయితే నేను కొందరు పొలిటికల్ లీడర్స్కి నేను పనిచేశా. అండ్ వాళ్ళ జాతకరీత్యా వాళ్ళు పొలిటికల్లో ఎదుగుతారా, ఏదైనా గండం ఉందా, మంచి నీతి నిజాయితీగా వాళ్ళు పొలిటికల్ పనిచేసుకున్న వెనక నుండి వచ్చి కొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అట్లాంటి గండాలు ఉన్నాయా లేవా అని చూసి చెప్పా. వెళ్ళే వాళ్ళు ముందుకు వెళ్ళారు, వెళ్ళొద్దన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మంచిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ లీడర్లు ఎవరైతే వెళ్ళాలని చెప్పానో వాళ్ళకి ఈస్ట్ పవర్ ఉండాలి, ఈస్ట్లో సింహం ఉండాలి. ఆ సింహానికంటే ముందు ఇంద్రుడు ఉండాలన్నమాట. ఆ ఇంద్రుడే నా పక్కన ఉన్నాయన. మీరు ముందు అడిగారు. అవును. దేవతలకి రాజు ఎవరండి? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అనేది ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఈ ఇంద్రుడి యొక్క విగ్రహం గనక మనం ఈస్ట్లో యాక్టివేట్ చేసి వారి జాతకంలో సేవాభావం, 6వ ప్లేస్ అనేది సేవాభావం న్యాయంగా చేస్తున్నాడన్న నమ్మకం జనాల్లో రావాలంటే ఆయన జాతకంలో 6వ స్థానాన్ని కరెక్ట్ చేసి ఆయన నెగ్గాలంటే ఎక్కువ ఓట్లు రావాలంటే 5వ స్థానం. ఓకే. 5వ స్థానం ఏంటంటే ఎన్నుకుంటారు, మనల్ని ఎన్నుకోవడమే 5వ స్థానం. మనం అనుకున్నది జరగాలంటే 11వ స్థానం. ఈ 3 స్థానాలు ఆయన జాతకరీత్యా మనం యాక్టివేట్ చేసి ఆయన ఈస్ట్ స్థానంలో ఆయన డోర్ బ్యాలెన్స్ చేసి ఆయన డోర్ దగ్గర ఈ విగ్రహాన్ని, ఈ పంచలోహ విగ్రహాన్ని మనం పెట్టి చేస్తే ఆయన మంచి లీడర్ అవుతాడు. ఆయన వల్ల ప్రజలందరూ కూడా మంచి స్థానాల్లోకి వెళ్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇదే. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వాళ్ళు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళడానికి ఎలాంటి సందేహం లేదండి. వాళ్ళకు కూడా ఇంద్రుడే వస్తాడు. రియల్ ఎస్టేట్స్ నిలబడాలి కదా. రాజ్యాలు, భవనాలు ఇక్కడిది తీసి అక్కడ పెట్టాలి, అక్కడ తీసి ఇక్కడ పెట్టాలి. నేమ్, ఫేమ్, స్టేటస్ అన్ని ఇచ్చేవన్నీ కూడా ఈస్ట్ నుండి వస్తాయి. సో వీటికి అధిదేవత మనకు ఇంద్రుడు అవుతాడు. వీళ్ళకు మనం ఈ విధంగా ఈ రంగాల వాళ్ళు ఎవరెవరండి అంటే ఐఏఎస్, ఐపీఎస్, సిఏ, డాక్టర్, ఇంజనీర్, తర్వాత లాయర్, తర్వాత అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్ లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అబ్రాడ్ స్టడీ చేసుకొని అక్కడే ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో 12వ స్థానం ఎక్కడొస్తుందో చూసి, మనకు వరల్డ్ గ్లోబ్ ఉంటుంది కదండి తిరిగేది. సపోజ్ మీ ఆఫీస్ టేబుల్ పైన పెట్టాం. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ జాతకంలో 12వ స్థానాన్ని మేము యాక్టివేట్ చేస్తాం. ఆ 12వ స్థానంలో ఈ గ్లోబ్ను పెట్టి రోజు వాళ్ళు బయట నుండి వచ్చాక ఒక్కసారి దాన్ని అలా తిప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని వాళ్ళు ఆపితే గనక ఆ స్టేజ్కి వాళ్ళు వెళ్ళాలి. ఎంతోమంది నేను పంపించానండి మా దగ్గర, మా ఆఫీస్కి రండి, నేను చూపిస్తాను లిస్ట్. సో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా రావట్లేదు, వీసా క్యాన్సిల్ అవుతుంది, H1 డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకి మా దగ్గర బెస్ట్ రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ ద్వారా వాళ్ళ జాతకరీత్యా ద్వారా వాళ్ళ ఇంట్లో దోషం ఏదైనా ఉంటే ఆ డోర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లాస్ట్కి నేను ముఖ్యంగా బిఎస్ టాక్ షో ద్వారా నేను చూసే ప్రేక్షకులకు అందరికీ ముఖ్య సూచన ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి. అది జరగాలంటే మన ఇంట్లో నార్త్లో డోర్ ఉందండి. నార్త్లో డోరు పెట్టుకోమని దాసులకు మాత్రమే చెప్పారు. ఆ నార్త్ ఈస్ట్ డోర్ అనేది ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రాల్లో గూగుల్లో కూడా మీరు కొట్టి చూడండి.
నార్త్ ఈస్ట్ డోర్ అనేది భయ ఆందోళనలకు గురి చేస్తుంది. నార్త్ ఈస్ట్ డోర్ మంచిదని చాలా మంది చెప్పిండొచ్చు, కానీ నేను ఈ షో మాధ్యంగా నేను చెప్తున్నాను, నా ఒక్కడి వాక్కు కాదు, మా గురుదేవతలు అందరూ కూడా చెప్పినటువంటి వాక్కు. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో మాత్రమే డోర్స్ ఉండాలి. సరే అయ్యా పంతులు గారు, ఓకే, మేము ఆర్కిటెక్ట్ చెప్పినట్టుగానే నార్త్ ఈస్ట్ లో పెట్టుకున్నాము, ఇప్పుడు పగలగొట్టి తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెట్టాలి, హౌ అని మీరు అడగొచ్చు. నేను ఈ రోజు చేస్తున్నటువంటి అడ్వాన్స్ డిజిటల్ వాస్తు అండి. ఆ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా, మన ఇంట్లో మనం ఇల్లు కడిగితే నీళ్ళని పోవడానికి ఒక రంధ్రం వేస్తాం చూసారా, అవును, అంత రంధ్రం వేసి మాత్రమే నేను వాస్తు జయించిన వాళ్ళు ఉన్నారు. నేను వాస్తు ఎలా చేస్తానంటే, మీరు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అనేది దాని ప్లానింగ్ ఇస్తాడు ఆర్కిటెక్ట్. ఆ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ ప్లానింగ్ ని బట్టి మీరు ఫాలో అవుతారు. నా దగ్గరకు వస్తే నేను కూడా ప్లానింగ్ ఇస్తా. దానికి మించినటువంటి చూసా మీ దగ్గర ఆటో క్యాడ్ ఏదో చాలా ఉన్నాయి. అవునండి. ఏంటవి? మరి ఆర్కిటెక్ట్ అనేది ఆయన ప్లాన్ వేసి ఇస్తాడు. ఒక వాస్తు కన్సల్టెంట్ కి ఆటో క్యాడ్ అనేది మొత్తం ఆపరేట్ చేయడం రావాలి. అది మా గురుగారులు మాకు చెప్పింది. ఆటో క్యాడ్ మొత్తం ఆపరేటింగ్ ఎందుకు చేయడానికి రావాలంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఉందండి, ఈ ప్లాన్ ఆటో క్యాడ్ లో నా చేతుల ద్వారా నేను వేసా. దీంట్లో 45 దేవతలు ఉన్నారు, మధ్యలో బ్రహ్మ ఉన్నాడు, తర్వాత 32 ఎంట్రీలు ఉన్నాయి. ఈ 32 ఎంట్రీల్లో మనకు ఈస్ట్ ఈ అని ఉంది కదండి, ఈ అనే లైన్, ఈ అనే లైన్ లో 3, 4 అనే నంబర్ లోనే డోర్ ఉండాలి. సౌత్ లో వచ్చేసి బాగా పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి S4 లో మాత్రమే డోర్ ఉండాలి. తర్వాత ఇతర వేరే వాళ్ళకి వెస్ట్ ఎవరికి బలంగా వస్తుంది అనేది డబ్ల్యూ అనే లైన్ లో W4, W5 లో మాత్రమే డోర్ ఉండాలి. తర్వాత N అనే లైన్ లో, అంటే నార్త్ లైన్ లో మనకి N3, N4 లో మాత్రమే డోర్ ఉండాలి. ఈ డోర్ అనేది ఈ విధంగా సెట్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ధనధాన్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది తప్ప నార్త్ ఈస్ట్ లో డోర్ పెట్టుకుంటే భయ ఆందోళనలు తప్ప ఏమి ఉండవండి. ఇది ఫస్ట్ చార్ట్ మేము తీసి చూపించేది. రెండో చార్ట్ చూపిస్తానండి. ఇది కూడా నేను నా స్వయంగా నా చేత్తో వేసినటువంటి ఆటో క్యాడ్ లో మేము ప్లాన్ తీసుకొని వేసింది. ఈ ప్లాన్ వేసి దీనిపైన వాస్తు చక్రం పెడతాం. ఈ వాస్తు చక్రం అనేది మనకు అడ్వాన్స్ ఏమేమి ఎక్కడ ఉండాలనేది చెప్తుంది. ఇది రెండో క్లారిటీ అండి. మూడో క్లారిటీ వచ్చేసి మనకు అనేది ఇది ఫైనల్ అండి. చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాను నేను, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. అండ్ ఈ లైన్ అనేది నార్త్ అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ అనేది క్రాస్ గా ఉంది, ఈ లైన్ స్ట్రైట్ గా ఉంది, ఇది నార్త్, ఈ లైన్ క్రాస్ గా ఉంది. ఆ క్రాస్ గా ఎందుకు అయిందంటే ఆ బిల్డింగ్ అంతా తిరిగింది అనమాట. మేము అప్పట్లో కంపాస్ తోటి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్ ద్వారా మేము కరెక్ట్ గా మెజర్ చేస్తేనే ఇది ఇంత పిన్ పాయింట్ గా వస్తుంది. కాబట్టి ఇంత సబ్జెక్ట్ ఇప్పుడు మనం చూసి ఈ విధంగా ల్యాప్టాప్ లో మనం చేస్తేనే, వర్క్ చేస్తేనే వాస్తు అనేది జయించొచ్చే తప్ప ఒక బుక్ చూసొచ్చి అక్కడ ఆగ్నేయం వచ్చింది, ఆగ్నేయంలో డ్రమ్ము పెట్టకండి అని అంటే వాస్తు అయిపోదండి. నేను దీని వెనకాల ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నేను సోషలైజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, నా పైన నాకు గట్టి నమ్మకం రావాలి, నేను అన్నిటికీ సమాధానం చెప్పగలగాలి అన్న రోజే నేను సోషలైజ్ అవుదామని అనుకున్నా. అది మర్చిపోయా. కానీ మాకు బెస్ట్ ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు, జర్నలిస్ట్ గానే ఉన్నారు. ఆ మేడం గురించి నేను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేడం పేరు చెప్పను. ఆ మేడం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు
ఆమె జాతకం చెప్పినప్పుడు ఆమె జర్నలిస్ట్ అన్నమాట. ఆమె నాకు సజెస్ట్ చేశారు. పంతులు గారు మీకు ఇంత అనుభవం ఉంది కదా! నేను ఎంతో మందిని అడిగానండి. నా జాతకాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేశారు. ఓకే. నాకు చాలా బాగా కరెక్ట్ అనిపించింది. కాబట్టి మీరు సోషలైజ్ అవ్వండి. మీరు ఎట్లా చెప్పాలో అవన్నీ కూడా చూసుకోండి. మీకే కాదు నలుగురికి మంచి మేలు చేసిన వాళ్ళవుతారు. కరెక్ట్. నాకు తెలిసి మీకు డబ్బు పైన ఎక్కువ ఆశ లేనట్టే అనిపించింది నాకు. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పినందుకు ఈరోజు రేపే మనకు విశ్వకర్మ జయంతి ఉంది. ఆ విశ్వకర్మ ప్రకాశుడి యొక్క అండగా నేను అబద్ధం చెప్పను కాబట్టి ఈ విధంగా నేను నిజం చెప్తున్నా. ఆ జర్నలిస్ట్ మేడం చెప్పినందుకు, ఆమెనే సజెస్ట్ చేసి ఒక ఛానల్‌కి పంపించినందుకు, అక్కడ నేను ఓన్లీ వినాయకుడితో మొదలుపెట్టి ఆ లింక్ అనేది మీకు పెడితే మీరు పర్వాలేదండి ఎలాగున్నా మేము మాకు ఇచ్చేస్తామని బిఎస్ టాక్ షో వారు నాకు మొట్టమొదట ఈ విధంగా ఈ ప్రేక్షకులకు అందరికీ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఇలా రీజనబుల్గా వచ్చానే తప్ప వితౌట్ ఎనీ కమర్షియల్గా నేను విత్ ఎనీ కమర్షియల్గా నేను రాలేదండి. మీరు చాలా కాస్ట్లీనా గురుగారు? ఎందుకంటే ఇది ఫస్ట్ తెలుసుకోవాలి మేము. కాస్ట్లీ అని కాదండి, 3 స్టేజ్లు ఉంటాయి. ఓకే. పేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి ఒక స్టేజ్ ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక స్టేజ్ ఉంది, అండ్ హై క్లాస్ వాళ్ళకు ఒక స్టేజ్ ఉంది. ఎవరి స్తోమతను బట్టి వారికి మేము పనిచేస్తాం. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ లీస్ట్ వెనకాల పెట్టండి అని నా ఆఫీస్ లో ఉన్న నా టీం కి నేను చెప్పను. ఓకే. నాకు ఒక ఆఫీస్ ఉంది, అది 5 years నుండి ఉంది. ఆ ఆఫీస్ కూడా చాలా పెద్దగా ఉంటది. అంటే నా గొప్పతనం చెప్పట్లా. అయ్యో, అసలు వాస్తు పండితులు ఎవరికి ఆఫీస్ లో ఉండవండి, మీకుంది, అదే గొప్ప విషయం అసలు. ఆ ఆఫీస్ లో ఆర్కిటెక్ట్ విధంగా ఇప్పుడు నేను ఎట్లాగైతే 3 ప్లాన్లు చూపించానో, వాస్తుకి 3 ప్లాన్లు ఉండాలి. ఈ 3 ప్లాన్లు ఉంటేనే 100% వాస్తు కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇదంతా అడ్వాన్స్ లెవెల్ అండ్ డిజిటల్ లెవెల్ అండ్ ఎనీ డిమాలిష్ లేకుండా చేస్తున్నటువంటి లెవెల్. ఈ లెవెల్ని మా ఆఫీస్కి మీరు కన్సల్ట్ అయ్యి అన్నీ తెలుసుకొని, ఏ విధంగా మేము చెప్పింది మీకు నచ్చలేదనుకోండి, సపోజ్ మేము ఏదైనా చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, వారం రోజులు మాతో మాట్లాడకండి, వారం రోజుల తర్వాత మళ్ళీ చేయండి. చేస్తే మీకు అర్థమయ్యేటట్టుగా, మీకు అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా మా టీం అంతా కూడా సహాయపడుతుంది. నేను కూడా ఎప్పుడు ఫస్ట్ ఫోన్ నేను కాల్ ఎత్తుతాను, ఎత్తి 2 విషయాలు మాట్లాడైనా సరే మా టీంకి ఇస్తా. ఫస్ట్ అలా ఉంటుందండి. ఈ విధంగా ఈరోజు బిఎస్ టాక్ షోకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గారికి అండ్ మహాశయులు అందరూ కూడా మొన్న చేసినటువంటి ఫస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ జీవితాల్లో ధనము, ధాన్యము, ఇష్టకామ్య సిద్ధి, ఐశ్వర్యం అన్ని కలగాలని ఈరోజు మన బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను అందరి కోసం ఆ భగవంతుడికి అండ్ ఆ రేపు జన్మదినం ఉన్నటువంటి ఆ విశ్వకర్మ ప్రకాశుడికి ఈ విధంగా నేను వేడుకుంటున్నానండి. థ్యాంక్ యూ రణ జయశ్రీ సంజయ్ శర్మ గారు. అద్భుతమైన విషయాలు, అంటే ఇది మామూలు విషయాలు కాదు. అంటే మీకు ఈ శాస్త్రం పట్ల ఉన్న అవగాహన కానీ, దాంట్లో మీకున్న డెప్త్ నాలెడ్జ్ మామూలుది కాదు. 46 పేర్లు కూడా అశువుగా చెప్పేస్తున్నారు, 26 పేర్లు అశువుగా చెప్పేస్తున్నారు. మీరు అద్భుతం గురుగారు. మా ప్రేక్షకులకి దయచేసి మా కొలుగురు టీవీ ప్రేక్షకులు కనుక మీకు ఫోన్ చేస్తే కాస్త చూసి తీసుకోండి, డబ్బులు తీసుకొని వాళ్ళకు మంచి చేయండి. అదే మాకు చాలా సంతోషకరమైన విషయం గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మర్చిపోకండి, కొలుగురు టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi friends, thank you for watching this video.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.